ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले अयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च त्रिरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवम् श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। मुकुं करोति वाचालं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाख्याभ्यन्तरशुचिः। श्री विष्णु కృష్ణ శిష్టాష్టకం ప్రేయర్స్ ఎవరు పాడతారమ్మా ఇవాళ?
ప్రభుజీ నేను పాడనా ప్రభుజీ? పాడండి అమ్మా. రామదేవి మస్తు పాడండి అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణాష్టకం. చేతోదర్పణ మార్జనం భవ మహాదావాకి నిర్వాపనం రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాముదివర్ధనం ప్రతిపదం పూర్ణం తస్వాదనం సర్వాత్మ సపనం పరం జయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామనామకారి బోధాని సర్వశక్తి తత్తార్థాని స్మరణేన కాల ఏతాదృశి తవ కృపా భగవన్ మమాపి దుర్జైవమితి సంహాజని నానురాగ పునాయిత సునిశేన తరో దేవస్థైష్ణ అమాయణ మానదేన కీర్తనీయ సదా హరి అతనం న జనం న సుందరిం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరి భవతాత్ భక్తరహేతుక్తి ఐనందతనద కింకరం పతిపదం మాం విషమే భవాముదౌ కృపయా తవ పాదకందూలి సదృశం విచింతయ నయనం గలద దశ్రుదాయర వదనం గద్గాయ గిరా పులకైన జన్మకు కథామ తవ నామ గ్రహణే భవిష్యతి యుగాయుతం నిమిషేణ సచ్ఛా ప్రావశాయితం పుణ్యాయితం జగత్ సర్వం జో గోవింద విరహేణ మే ఆశిక్షణాపాదరతం పినష్టమం ఆదర్శనాన్ మన్మతహం కరోతు వా యథా తథా పావిదధాతులం పటో మంత్రార్పణస్య ఏవ నాపర. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. అనువాదం చదవాలా ప్రభుజీ? చదవండి అమ్మా. ఎవరు చదువుతారు? మీరు చదువుతారా? వివరణ చదవానండి. నేను చదువుతా ప్రభుజీ. చదవండి అమ్మా. విజయమాత. హరే కృష్ణ. అనంతకాలం నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచుకు మరియు శుభ్రపరచునదియు మరియు జన్మ మృత్యుభరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయునది అగు శ్రీ కృష్ణ సంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసే కారణమున శ్రీకృష్ణ సంకీర్తనమును సర్వ మానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదం. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవము ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మికానంద సాగరమును వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణ నామ సర్వదా పూర్ణామృత స్వాదనమును కలుగజేయగలదు. చదవండి. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒక్కటే జీవులకు సర్వాభీష్టములను ఒసగగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములను కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్య శక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా నిన్ను సులభంగా చేరుటకు మమ్మ కరుణతో సముద్ధరణను గావించినను దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల మాకు ఎట్టి ఆకర్షణము కలిగొట్టలేదు. రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువ అనడి నమ్రతను కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరచినను వారికి సమస్త గౌరవమును ఒసగటకు సిద్ధపడిన స్థితి అందే అతడు శ్రీకృష్ణ పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలెను. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలని గాని సౌందర్యవతులకు స్త్రీలను గాని అనేక సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. జన్మ జన్మల యందు నేను కోరినది నిర్హేతుకమైన నీ భక్తియుక్త సేవ ఒకటియే. ఓ నందనందన శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకుడనైనను ఏదో ఒక కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరమున పడితిని కనుక ఈ భవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పాదపద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ భాష్పములచే ఎన్నడూ అలంకరింపబడును. నీ నామమును పలికినంతనే ఎన్నడూ నా గళము గద్గదమై శరీరము రోమాంచమగును. ఓ గోవింద, నీ వియోగమును అనుభవించుచు ప్రతి నిమిషమును ఒక యుగముగా నేను భావించుచున్నాను. వర్షధారల వలె కన్నుల నుండి నీరు ప్రసరించుచున్నది. నీ విరహములో నాకు జగమంతయు శూన్యముగా తోచుచున్నది. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువుని నేనెరుగను. అతడు తన పరుషంగములో నా ఎడ మోటుగా ప్రవర్తించినను లేక దర్శనమొసగక హృదయమును కృంగదీసినను అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధనారహితముగా అతడే సర్వదా నా ఆధారణీయుడైన ప్రభువైనందున దేనినైనను చేయుటకు అతడు సర్వస్వతంత్రుడు.
థ్యాంక్ హరే యూ అమ్మా. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సరే, ఎన్నో చాప్టర్ లో ఉన్నామా? 3వ అధ్యాయం అయిపోయిందా? అయిపోయింది. 4 స్టార్ట్ చేసుకోవాలి కదా. అవునమ్మా. హరే కృష్ణ. ప్రభుజీ ఫోర్త్. సరే, నాతోనే స్టార్ట్ చేద్దాము. చైతన్య చరితామృతము 4వ అధ్యాయం. శ్రీ చైతన్య మహాప్రభు అవతరణకు ఆంతరంగిక కారణములు. లాస్ట్ చాప్టర్ లో అవతరణకు బాహ్య కార్యాలు చూసాం, ఎక్స్టర్నల్ ఇంటర్నల్. శ్రీ చైతన్యులు తమ 3 ప్రధానమైన ప్రయోజనాల కొరకే అవతరించారని శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృత మహాకావ్యంలో ఈ అధ్యాయం నందు నొక్కి చెప్పారు. శ్రీకృష్ణుని దివ్య ప్రేమను పరస్పరము వినిమము చేసుకోవడంలో ప్రధానరాలైన శ్రీ రాధారాణి స్థితిని ఆస్వాదించడము మొదటి ప్రయోజనం. రాధారాణితో దివ్య ప్రేమ కలాపాలకు శ్రీకృష్ణుడు నిధి వంటివాడు. ఆ దివ్య ప్రేమ కలాపాలలో స్వయముగా భగవంతుడే కర్త, రాధారాణి కర్మ. ఈ విధముగా కర్త అయినటి భగవానుడు కర్మ అయినటి రాధారాణి స్థితిలో ప్రేమరసాన్ని ఆస్వాదించుకోరాడు. తన దివ్య ప్రేమరసాన్ని అవగతము చేసుకోవడమే ఆయన అవతరణకు 2వ కారణము. శ్రీకృష్ణుడు అఖిలము మధురమే అయినట్టువాడు. కృష్ణుని ఏడ రాధారాణికి గల ఆకర్షణ ఉదాత్తమైనది. ఆ ఆకర్షణను అనుభూతి మొనర్చుకొనడానికి, తన దివ్య మధురిమను అవగతము చేసుకోవడానికి దేవదేవుడు రాధారాణి భావమును స్వీకరించాడు. రాధారాణికి లభించిన దివ్య ఆనంద రసాస్వాదనను అనుభవించడానికే శ్రీ చైతన్యులు అవతరించారనడము 3వ కారణం. రాధారాణి నిస్సందేహముగా తన సాంగత్య సుఖాన్ని అనుభవించినదని, తాను కూడా రాధారాణి సాంగత్య సుఖాన్ని అనుభవించాలని, కానీ తమ జంట నడుమ గల దివ్య ప్రేమభావ వినియమము తన కన్నను రాధారాణికి ఎక్కువ ప్రీతికరముగా ఉండేదనని శ్రీకృష్ణుడు తలిచాడు. శ్రీకృష్ణుని సాంగత్యంలో రాధారాణియే ఎక్కువ దివ్య ఆనందాన్ని అనుభవించింది. ఆమె స్థితిని స్వీకరించితే గాని అది తనకి అర్థము కాదు అని. కానీ రాధారాణి స్థితి శ్రీకృష్ణుడికి పూర్తిగా అన్యమైనది కనుక ఆమె స్థితిలో అనుభవించడం అతనికి అసంభవం. శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు, రాధారాణి దివ్య స్త్రీ. అందుకే శ్రీకృష్ణుని దివ్య ప్రేమానందాన్ని తెలుసుకోవడానికి స్వయంగా శ్రీకృష్ణుడే రాధారాణి భావనను అంగకాంతిని స్వీకరించి శ్రీ చైతన్యులుగా అవతరించారు. ఈ ఆంతరంగిక కోరికను నెరవేర్చుకోవడానికే శ్రీ చైతన్యులు అవతరించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర కీర్తన యొక్క ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడానికి అద్వైత ప్రభువు పిలుపుకు జవాబుగా కూడా ఆయన అవతరించారు. ఇవి గౌణ కారణాలు. శ్రీ చైతన్యులు పార్షదులతో శ్రీ స్వరూప దామోదర గోస్వామి ప్రధానులు. శ్రీ చైతన్యుల పార్షదులలో శ్రీ స్వరూప దామోదర గోస్వామి ప్రధానులు. దినచర్యగా ఆయన రాసుకున్నట్టు వివరాల నుండి మహాప్రభువు యొక్క ఈ ఆంతరంగిక ప్రయోజనాలు వెల్లడైనాయి. వివిధ స్తోత్రాలలో, పద్యాలలో శ్రీల రూపగోస్వామి పలికిన మాటల ద్వారా ఈ విషయాలు ధృవపరచబడినాయి. కామమునకు ప్రేమకు గల భేదమును కూడా ఈ అధ్యాయం విశేషముగా వివరిస్తున్నది. రాధాకృష్ణుల ప్రేమ వ్యవహారము లౌకిక కామానికి పూర్తిగా భిన్నమైనది. అందుకే రచయిత వాటిని స్పష్టముగా భేదపరిచి చూపించారు. హరే కృష్ణ. చదవడం మొదలు పెడతాము 1వ శ్లోకం నుంచి. చదువుతానమ్మా. హరే కృష్ణ. శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 4వ అధ్యాయము. చైతన్య మహాప్రభు అవతరణకు ఆంతరంగిక కారణములు. 1వ శ్లోకం. శ్రీ చైతన్య ప్రసాదేన తద్రూపస్య వినిర్ణయం పాలోపి కురుతే శాస్త్రం దృష్ట్వా బ్రజ విలాసినః. శ్రీ చైతన్య ప్రసాదేన, శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే తత్ అతని యొక్క రూపము యొక్క వినిర్ణయం పూర్తి నిర్ధారణను బాలుడు అపి అయినను కురుతే చేయగలడు. శాస్త్రముల దృష్టిలో వ్రజ విలాసినః వ్రజలీల వినోది అయిన. అనువాదం. వ్రజలీలా విలాసి అయిన శ్రీకృష్ణుని నిజస్వభావాన్ని శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే బాలుడైన శాస్త్ర దృష్టిని అనుసరించి పూర్తిగా వర్ణించగలుగుతాడు. భాష్యం. శ్రీ చైతన్యుల నిర్హేతుక కరుణను బడసినప్పుడే మనిషి ఈ సంస్కృత శ్లోకానికి అర్థమును నిర్ణయించగలుగుతాడు. పూర్ణ పురుషోత్తముడైన కారణముగా శ్రీకృష్ణుడు
లౌకిక దృష్టికి గోచరించదు. అభక్తులు బుద్ధి కుశలతతో కూడిన కసరత్తులు చేసినా అతడు తెలియరాడు. ఈ సత్యానికి భిన్నంగా శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే బాలుడైన శ్రీకృష్ణుని బృందావన భూమిలో అతని దివ్య లీలలను సులభముగా అర్థం చేసుకోగలుగుతాడు. హరే కృష్ణ. 2వ శ్లోకం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ సకల జయము శ్రీ చైతన్య శ్రీ చైతన్యులకు జయ జయము. నిత్యానంద నిత్యానందునికి జయ జయము. అద్వైత చంద్ర అద్వైతాచార్యులకు జయ జయము. గౌర భక్త బృంద శ్రీ చైతన్యుల భక్త బృందానికి. శ్రీ చైతన్య మహాప్రభువుకు జయము. శ్రీ నిత్యానందునికి జయము. శ్రీ అద్వైతాచార్యులకు జయము. చైతన్య భక్త బృందానికి జయము. హరే కృష్ణ. 3వ శ్లోకం. చతుర్థ శ్లోకేర అర్థకలై వివరణ పంచమ శ్లోకేర అర్థసున భక్తగణ. చతుర్థ 4వ శ్లోకేర శ్లోకానికి అర్థమును కైల చేశాను. వివరణ పంచమ 5వ శ్లోకేర శ్లోకానికి అర్థమును సున దయచేసి వినండి భక్తగణ భక్తులారా. 4వ శ్లోకానికి అర్థమును వివరించాను. భక్తులారా ఇప్పుడు 5వ శ్లోకానికి వివరణను దయచేసి వినండి. హరే కృష్ణ. 4వ శ్లోకం. మూల శ్లోకేర అర్థకరితే ప్రకాశ అర్థలాగాయితే ఆగే కహియే ఆభాస. మూల శ్లోకేర శ్లోకానికి అర్థమును కరితే చేయడానికి ప్రకాశ వెల్లడి అర్థమును లాగాయితే ప్రస్తావనగా ఆగే తొలుత కహియే చెబుతాను ఆభాస సూచన. మూల శ్లోకాన్ని వివరించడానికి మొట్టమొదట నేను దాని అర్థమును చెబుతాను. హరే కృష్ణ. చదువుతుంటే అలా చదువుకు వెళ్ళిపోతుంది నాన్న. కాకపోతే 5 చదువుతావా? ముందుకెళ్దాం. 5 కూడా చదువుతాం. ముందుకెళ్దాం. సరే చదివేసాయమ్మా. హరే కృష్ణ. 5వ శ్లోకం అంటే అది ఒక్కొక్క శ్లోకం అని చెప్తుంటే చదివేయాలనిపిస్తుంది. అది చతుర్థ శ్లోకేర అర్థయేయి కైలసార ప్రేమ నామ ప్రచారితే ఏయి అవతార. చతుర్థ 4వ శ్లోకేర శ్లోకానికి అర్థము ఏయి ఈ కైల ఇచ్చాను. సారము ప్రేమ భగవత్ ప్రేమను భగవన్నామమును ప్రచారం చేయడానికి ఏయి ఈ అవతారము భగవన్నామమును ప్రచారం చేయడానికి భగవత్ ప్రేమను పంచడానికి ఈ అవతారము అనగా శ్రీ చైతన్య మహాప్రభు అవతారము అరుదించినదని 4వ శ్లోకానికి ప్రధానమైన అర్థమును చెప్పాను. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతిమాత ఉన్నారమ్మా? అదేంటి సరే, నెక్స్ట్ ఎవరున్నారు మనకి? శారదా మాతాజీ, పద్మావతి మాతాజీ కూడా లేరేమో. బాలమణి మాతాజీ, కుసుమ మాతాజీ, హరే కృష్ణ. కళామాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ నేను ఉన్నాను. హరే కృష్ణ. హరే కుసుమ మాతాజీ చదవండి. 6వ శ్లోకం. సత్య హేతు కింతు ఏవో బహిరంగ ఆర ఏకా హేతు సున ఆచే అంతరంగ. సత్యము ఏయి ఈ హేతు కారణము కింతు కాని ఏహో ఇది బహిరంగ బాహ్యమైనది ఆరా అన్యమైన ఏక ఒక హేతు కారణము సున దయచేసి వినండి ఆచే అయినట్టిది ఆంతరంగికము. సత్యమే అయినప్పటికీ ఇది మహాప్రభువు అవతరణకు బాహ్య కారణం మాత్రమే. ఆయన అవతరణకు ఆంతరంగికమైన వేరొక కారణమును దయచేసి వినండి. భాష్యము. కృష్ణ ప్రేమను పంచడానికి భగవన్నామ కీర్తనను హరే కృష్ణ మంత్రమును ప్రచారము చేయడానికి శ్రీ చైతన్యులు అవతరించారని 3వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. అయితే అది శ్రీ చైతన్యుల అవతరణకు
గౌణ ప్రయోజనం మాత్రమే. దానికి నిజమైన కారణము వేరుగా ఉన్నది. దాన్ని మనము ఈ అధ్యాయంలో చూడగలము. 7వ శ్లోకం. మాతాజీ చదువుతుండమ్మా, నేను ఒక్క నిమిషంలో ఆ, వస్తాను. ఓకే ప్రభు. హరే కృష్ణ. పూర్వే ఏన పృథివీర భారహరివారే కృష్ణ అవతీర్ణ హైల శాస్త్రే తే ప్రచారే. పూర్వే పూర్వము, ఏన అని, పృథివీర భూమి యొక్క భారమును, హరిభారే తగ్గించడానికి శ్రీకృష్ణుడు అవతీర్ణ అవతరణము, హైల కావించాడు, శాస్త్రీయతే శాస్త్రములు, ప్రచారే చెబుతాయి. భూభారమును తగ్గించడానికి శ్రీకృష్ణుడు పూర్వము అవతరించాడని శాస్త్రములు చెబుతాయి. 8వ శ్లోకం. స్వయం భాగవానేర కర్మణహే భారహరణ స్థితికర్త విష్ణుకరేణ జగతపాలన. స్వయం భగవానరే స్వయం భగవానుని కర్మ పని, నహే కాదు, భారహరణ భారమును హరించడము, స్థితికర్త పోషకుడగు విష్ణు భగవానుడు కరేణ కావిస్తాడు, జగత పాలన విశ్వరక్షణము అయిన ఈ భారహరణము స్వయం భగవానుని పని కాదు. స్థితికర్త అయిన విష్ణువే జగత్పాలన కార్యమును చేస్తాడు. 9వ శ్లోకం. కింతు కృష్ణేర ఏయి హయ అవతార కాల భారహరణ కాల తాతే హైల మిసాల. కింతు కానీ, కృష్ణేర శ్రీకృష్ణుని, ఏదైతే హయ ఉన్నదో అవతరణం యొక్క కాల సమయము, భారహరణము కాల సమయము, తాతే దానితో, హైల అయింది, మిసాల మిశ్రణము. కానీ ప్రపంచ భారహరణ కాలము శ్రీకృష్ణ అవతారణ కాలంతో కలిసింది. భాష్యము. కాలంలో సన్నగిల్లే ధర్మాన్ని చక్కబెట్టడానికే భగవంతుడు ఆయా యుగాలలో అవతరిస్తాడని భగవద్గీత నుండి మనకు తెలుసు. మానవ సంఘంలో ఆధ్యాత్మిక సంస్కృతిని పునరుద్ధరించడానికి, తన దివ్యలీలను ప్రదర్శించడానికి శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగాంతములో అవతరించాడు. సృజిత జగత్తును పోషించేవాడు విష్ణు భగవానుడు. జగత్తులో అక్రమ పాలనము జరిగినప్పుడు దిద్దుబాటు చేసే ప్రధాన దైవము కూడా అతడే. కానీ శ్రీకృష్ణుడు ఆది దేవుడైనందున ఆ విధంగా పాలన దిద్దుబాట్లు చేయడము కొరకు కాక, కేవలము తన దివ్యలీల ప్రదర్శనము కావించి పతత జీవులను భగవద్ధామము వైపునకు ఆకర్షించడానికి అవతరిస్తాడు. అయినా ద్వాపర యుగాంతములో పరిపాలన దిద్దుబాటు సమయము, శ్రీకృష్ణుని ఆవిర్భావ సమయము ఒకేసారి వచ్చాయి. అందువలన శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు స్థితికారకుడైన విష్ణువు అతనిలోనే లీనమయ్యాడు. ఎందుకంటే భగవతావతార సమయంలో అంశలు, కళలు అన్నీ కూడా అతని యందే లీనమై ఉంటాయి. 10వ శ్లోకము. పూర్ణ భగవాన్ అవతారే ఏయి కాలే ఆరభ అవతార తాంతే అసిమిలే. పూర్ణుడైన భగవంతుడు అవతారే అవతరించిన ఏయి ఆ కాలే సమయంలో, ఇతర సభ అన్ని అవతారములు, తాంతే అతనిలో, ఆసి వచ్చి, మిలే కలుస్తాయి. పూర్ణ భగవానుడు అవతరించినప్పుడు భగవదావతారములు అన్నీను అతనిలోనే కలిసి ఉంటాయి. 11, 12. హరే కృష్ణ. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రభుజీ. కళామాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 11, 12 శ్లోకాలు. నారాయణ చతుర్వ్యూహ మత్స్యాద్యవతార యుగమన్వంతరావతార యతే ఆచే ఆరా సబే ఆసి కృష్ణ అంగే హయ అవతీర్ణ ఐచే అవతారే కృష్ణ భగవాన్ పూర్ణ. నారాయణుడు చతుర్వ్యూహము మత్స్య ఆది మత్స్యమూర్తి మున్నగు అవతారములు యుగమన్వంతర అవతారములు యత ఎన్ని ఆచే ఉన్నాయో ఆర ఇతర సబే అన్ని ఆసి వచ్చి కృష్ణ అంగే శ్రీకృష్ణుని దేహములో హయ ఉంటాయి అవతరించి ఐచే ఈ ప్రకారముగా అవతరిస్తాడు శ్రీకృష్ణుడు భగవంతుడు పూర్ణుడైన. నారాయణుడు చతుర్వ్యూహము వాసుదేవుడు, సంకర్షణుడు,
ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, మత్స్యాది లీలావతారములు, యుగావతారములు, మన్వంతర అవతారములు, ఇతర అవతారములన్నయును శ్రీకృష్ణుడి దేహములోనే అవతరిస్తాయి. ఈ ప్రకారముగా పూర్ణ భగవానుడైన శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. 13వ శ్లోకం. అత ఏవ విష్ణు తఖన కృష్ణేర శరీరే విష్ణుద్వారే కరే కృష్ణ అసుర సంహారే. అత ఏవ కనుక విష్ణువు తఖన ఆ సమయములో కృష్ణేర శ్రీకృష్ణ భగవానుని శరీరములో విష్ణువు ద్వారా కరే కావిస్తాడు కృష్ణుడు అసుర సంహారమును. కనుక ఆ సమయంలో విష్ణువు శ్రీకృష్ణుని శరీరంలో ఉంటాడు. అతని ద్వారా శ్రీకృష్ణుడు అసుర సంహారము కావిస్తాడు. 14వ శ్లోకం. ఆనుషంగ కర్మ ఏయి అసుర మారణ ఏలాగి అవతార కహిసే మూల కారణ. ఆనుషంగ కర్మ గౌణ కార్యము ఏయి ఇది అసురుల మారణ వధ ఏ అది లాగి కొరకు అవతరణము కహి చెబుతాను సే ఆ మూలమైన కారణమున. ఈ విధముగా అసుర సంహారము గౌణ కార్యమే అవుతుంది. ఇప్పుడు నేను భగవంతుని అవతారణకు మూల కారణమును చెబుతాను. 15-16 శ్లోకములు. ప్రేమ రస నిర్యాస కరితే ఆస్వాదన రాగ మార్గ భక్తిలోకే కరితే ప్రచారణ రసిక శేఖర కృష్ణ పరమ కరుణ ఏయి దుయి హేతు హైతే ఇచ్చార ఉద్గమ. ప్రేమరస భగవత్ ప్రేమ రసము యొక్క నిర్యాస సారమును కరితే చేరడానికి ఆస్వాదన రాగమార్గ సహజాకర్షణ మార్గములు భక్తి యోగము లోకములో కరితే చేయడానికి ప్రచారము రసిక శేఖర పరమానందమయుడు శ్రీకృష్ణుడు పరమ కరుణామయుడు ఏయి ఈ దుయి రెండు హేతు కారణముల హేతై వలన ఇచ్చార కోరిక ఉద్గమ జన్మ. భగవంతునికి అవతరించాలనే కోరిక ఈ రెండు కారణం వలన కలిగినది. తీయని ప్రేమ రససారాన్ని భగవంతుడు ఆస్వాదించాలని కోరుకున్నాడు. లోకములో రాగానుభక్తిని అతడు ప్రచారం చేయాలని అనుకున్నాడు. ఈ విధంగా అతడు రసిక శేఖరుడని పరమకరుణామయుడని తెలియబడినాడు. భాష్యము. శ్రీకృష్ణావతార సమయంలో కంస జరాసంధ అసురుల సంహారము శ్రీకృష్ణుని యందే స్థితుడైనట్టి విష్ణువు చేయబడింది. బాహ్యానికి శ్రీకృష్ణుచే చేయబడిన ఆ కార్యము ఒక క్రమముతో జరిగిపోయింది. అది ఆ దేవదేవుని సందర్భవశంగా జరిగిన కార్యమే అవుతుంది. కానీ కృష్ణావతారణము యొక్క నిజమైన ప్రయోజనం ఏమంటే వ్రజభూమిలో తన దివ్యలీలను ప్రదర్శించి జీవునికి భగవంతునికి నడుమ వనగూడే అత్యున్నతమైన ప్రేమరస వినిమయాన్ని తెలియజేయడమే. ఈ ప్రేమరస వినిమయమే రాగభక్తి అని పిలువబడుతుంది. తాను విధి భక్తి నియమానుసారం చేసే భక్తి యోగము కన్నను రాగభక్తి చేతనే ఎక్కువ ఆకర్షితుడు అవుతానని శ్రీకృష్ణ భగవానుడు బద్ధజీవులకు తెలియజేయబోరాడు. రసో వయసహ పరతత్వము అన్ని రసభావాలకు నిధి అని వేదాలలో చెప్పబడినది. అతడు నిర్హేతుక కరుణామయుడు కూడా అయి ఉన్నాడు. రాగభక్తి అనే ఈ విశేషాధికారాన్ని అతడు మనకు ప్రసాదించాలనుకున్నాడు. ఆ విధముగా అతడు తన ఆంతరంగిక శక్తిచే ఆవిర్భవించాడు. ఏదో బాహ్యశక్తి ప్రోద్బలముచే అతడు అవతరించలేదు. హరే కృష్ణ ప్రభు. బావగారు మళ్ళీ చదువుతారు ఇప్పుడే. రాగభక్తి అంటే ఏంటండి అమ్మా? రాగభక్తి అంటే రాగభక్తి. సో ఎవరు చెప్తారు? రాగభక్తి భక్తి రసామృత సింధువులో వస్తుంది. అదే ప్రేమ వినిమయమే రాగభక్తి అంటుంది. భక్తిలో రకాల స్టేజెస్. రాధారాణి భక్తి రాగభక్తి అంటుంది. అంటే ప్రేమతో ఆ భక్తి అది రాధారాణి, అది రాగభక్తి అంటే నాకు అర్థమైంది.
Yeah. ఒకరోజు ఎప్పుడైనా డిస్కస్ చేద్దామా భక్తిలో స్టేజెస్. మనకి సాధన భక్తి నుంచి ప్రేమ భక్తి వరకు ఉంటాయి. అందులో వస్తుంది రాగభక్తి. మొత్తం 8 స్టేజెస్ భక్తిలో. ఓకే. ఆ, కానీ మరి ఇది నేను ఇప్పుడు నాకు కోరిక చేత భక్తి కాదా అండి? రాగభక్తి అంటే రాగం అంటే కోరిక కదా. ఓకే, ఎగ్జాక్ట్ గా కొంచెం డిస్కస్ చేయాలమ్మా. నాకు కరెక్ట్ గా నాకు గుర్తు రావట్లేదు అది. ఐ డోంట్ స్పెక్యులేట్ బేసికలీ. రైట్. సో స్టేజెస్ ఆఫ్ డివోషన్ విల్ డిస్కస్ ఉంటాయి. ఆ భక్తిరసామృత సింధువులో మీకు చెప్తున్నాడు, ఏం చెప్పారా రాగభక్తి గురించి? ఇంకా భక్తిరసామృత సింధు చెప్పలేదా? ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రభుజీ. స్టార్ట్ చేయలేదమ్మా. కానీ కోరిక ఇప్పుడు భక్తి ఏమండి? చెప్పండి. కోరిక భక్తి అంటే నేను మర్చిపోయానమ్మా పూర్తిగా స్టేజెస్. దెన్ విల్ డిస్కస్ ద డీటెయిల్స్. ఇప్పుడు కూడా కొత్తగా అంటే కృష్ణావతారం విష్ణు కలిపి వస్తారని ఎప్పుడు కరెక్ట్ గా అర్థమవుతుంది ఇందులో. అర్థం అవుతుందా? అంటే విష్ణువు కూడా అంటే మరి అంటే కృష్ణుడు ఒక రకమైన ఉద్దేశంతో అవతరిస్తారు. కానీ అందులో విష్ణు చేయాల్సిన పనులు కూడా ఉంటాయి కాబట్టి విష్ణు అవతారంతో అంతరంగంగా విష్ణువు కూడా ఉంటారని. అంటే యాక్చువల్గా భగవద్గీతలో అలాగెక్కడ మనం చదివినట్లేదు, నాకు అనిపించలేదు. అవును, భగవద్గీతలో అంత డీటెయిల్ లేదు. అందుకే చైతన్య చరితామృతం ఇస్ మోస్ట్ వాట్ యు కాల్ ఇట్ రహస్యమైన గ్రంథం కింద చెప్పుకొస్తారు దీన్ని. మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ బుక్. అందుకే చైతన్య చరితామృతం చదవడానికి లాడ్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి బేసికలీ. ఓకే. అదే ఆంతరంగ కారణంలాగా, ఆంతరంగ కారణం అంటే ఆంతరంగ కారణంగా ఉందా అది. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ లైక్ దట్స్ భగవద్గీత బ్యాచిలర్స్ డిగ్రీ లాంటిది, భాగవతం మాస్టర్స్ డిగ్రీ లాంటిది, ఇది పిహెచ్డి లాంటిది అని చెప్తారు. ఫిలాసఫీలోని కానీ భక్తిలో అర్థం చేసుకోవడంలో కానీ దిస్ విల్ బి ద డెప్త్ బేసికలీ. బాహ్య కారణంగా ఆంతరంగ కారణాల్లో కొంచెం డీప్ గా ఉన్నట్టుంది ఇప్పుడు అంతా. హరే కృష్ణ. ప్రభుజీ బావగారు వచ్చారు, చదివేస్తారు ఒక్కసారి. చదవలేదు. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం 17 అండి. ఐశ్వర్య జ్ఞానేతి సభ జగత మిశ్రిత ఐశ్వర్య శీతిల ప్రేమే నహిమోర ప్రీత. ఐశ్వర్య జ్ఞానేతే మహత్వ జ్ఞానముతో సభ సమస్తమగు జగత్ లోకము మిశ్రిత మిళితమైంది. ఐశ్వర్య శీథిల మహత్వ భావనచే శిథిలమైన ప్రేమే ప్రేమలో నాహి లేదు. మోర నా ప్రీత ఆనందము. శ్రీకృష్ణ భగవానుడు తలచెను, లోకమంతయు నా ఎడ ఐశ్వర్య భావనలోనే నిండి ఉన్నది. కానీ ఈ భావనచే శిథిలమైన ప్రేమ నాకు ప్రీతిని కలిగించదు. శ్లోకం 18. ఆమారే ఈశ్వరమానే ఆపనాకేహీన తార ప్రేమేవస ఆమి నా హై అధీన. అమారే నన్ను ఈశ్వర ప్రభువుగా మానే భావిస్తే ఆపనాకే తాను హీన తక్కువయని తార అతని ప్రేమే ప్రేమచే వసుడను. ఆమి నేను నా అయి కాను అధీనుడను. నేను ప్రభువునని తాను దాసుడునని ఎవడేని భావిస్తే నేను అతని ప్రేమకు అధీనుడను కాను, ఆ ప్రేమకు నేను వసుడను కాను. శ్లోకం 19. ఆమా కేత్త ఏ భక్త భజే ఏయి భావే తారే చేసే భావే భజి ఏ మోర స్వభావే. ఆమాకే నన్ను నిక్కముగా ఏ విధముగా భక్తుడు భజిస్తే ఏయి ఏ భావే భావములో తారే అతనిని చేసే ఆయా భావే భావాలలో భజి నేను వ్యవహరిస్తాను. ఏ ఇది మోర నా స్వభావే స్వభావము. భక్తుడు నన్ను ఏ రసభావనలో భజిస్తే అదే భావనలో నేను అతనితో వ్యవహరిస్తాను. ఇది నా సహజ స్వభావం. భాష్యము. భక్తుల స్వాభావిక భక్తుని అనుసరించి భగవంతుడు తన సహజ స్వభావముచే వారికి వెల్లడి అవుతాడు. జనులు సాధారణంగా భగవంతుని భయభక్తులతో అర్చించినప్పటికీ ప్రియపుత్రునిగా, సన్నిహిత మిత్రునిగా లేదా ప్రియతముడైన ప్రియునిగా భగవంతుని భావిస్తూ
అటువంటి సహజానురాగముతో భక్తుడు అతనిని సేవించినప్పుడు దేవదేవుడు ఎక్కువగా ప్రీతుడవుతాడని బృందావన లీలలు తెలుపుతాయి. అటువంటి దివ్య సంబంధాలలో భగవంతుడు ప్రేమకు అధీన వస్తువు అవుతాడు. అట్టి విశుద్ధ భగవత్ ప్రేమ అనవసరమైన భక్తిరహిత కోర్కెల లేశముచే దూషితం కాదు. అదే విధంగా అది ఎటువంటి కామ్యకర్మతో గాని జ్ఞానభావనతో గాని మిళితము కాదు. అది పూర్ణస్థితిలో ఉత్పన్నమయ్యే విశుద్ధమైన సహజ భగవత్ ప్రేమ. భౌతికానురాగముక్తమైన అనుకూలమగు వాతావరణములోనే ఈ భక్తి నిర్వహించబడుతుంది. శ్లోకం 20. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజమ్యహం మమ వర్త్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు యథా ఏ విధంగా మాం నన్ను ప్రపత్యంతే శరణుజొచ్చుతారో తాన్ వారిని తథా ఆ విధంగా ఏవ నిక్కముగా భజామి అనుగ్రహిస్తాను. అహం నేను మమ నా యొక్క వర్త్మ మార్గమును అనువర్తంతే అనుసరిస్తారు మనుష్యా జనులందరూ భారత ఓ పృథాతనయ సర్వసహ అన్ని విధముల. భక్తులు ఏ విధంగా నన్ను శరణుజొచ్చితే ఆయా విధంగా నేను వారిని అనుగ్రహిస్తాను. పార్థ ప్రతి ఒక్కరూ నా మార్గమునే అన్ని విధముల అనుసరిస్తారు. భాష్యం. గీతాయోగ శాస్త్రమును తాను సూర్యదేవునికి పూర్వము కురుక్షేత్ర యుద్ధానికి దాదాపు 12 కోట్ల సంవత్సరములకు ముందు వివరించినట్లు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో ధృవపరిచాడు. ఆ సందేశము గురు శిష్య పరంపరలో వ్యాప్తి చెందినప్పటికీ కాలక్రమంలో అది ఏదో కారణం చేత నష్టమైనందున శ్రీకృష్ణుడు తిరిగి ఆవిర్భవించి భగవద్గీత సత్యాలను అర్జునికి బోధించాడు. ఆ సమయంలో దేవదేవుడు ఈ శ్లోకాన్ని భగవద్గీత 4.11 తన మిత్రుడైన అర్జునితో పలికాడు. ముందుకెళ్తామని చదవమంటారు. ముందుకెళ్దాం. చదవండి అక్క. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా ప్రభుజీ, ఐశ్వర్య భావన అంటే చెప్పండి. అంటే ఐశ్వర్య భావన అంటే ఏంటి ప్రభుజీ? లోకమంతయు నా ఎడ ఐశ్వర్య భావనలోనే నిండి ఉన్నది. సో భగవంతుడికి 6 రకాల భావనలు ఉంటాయి కదమ్మా. అందులో ఐశ్వర్య భావం, రైట్? భగవంతుడి ఉండే 6 లక్షణాల్లో ఐశ్వర్య భావం, వైరాగ్య భావం ఒకటి, ఐశ్వర్య భావం ఒకటి, మోస్ట్ ఫేమస్ బేసికలీ సౌందర్య భావం ఒకటి, అలా ఫేమస్ అంటే కీర్తి, మోస్ట్ కీర్తి భావన ఒకటి, ఇంకా శక్తి భావన ఒకటి, అందులో ఐశ్వర్య భావం మోస్ట్ రిచెస్ట్ మాట ఐశ్వర్య భావన అంటే. ఇంకొకటి ఇప్పుడు ఇవన్నీ యశస్సులన్నీ కూడా అతని ఐశ్వర్యమే కదా, మనకు విభూతులు అలా రాదా? అలా సో రాగభక్తి వైదీ భక్తి అని 2 రకాలు ఉంటాయి. మనం అందరం వైదీ భక్తుల కిందకు వస్తామండి. రాగభక్తి అంటే బృందావన వాసుల భక్తి రాగభక్తిలోకి వస్తుంది. బేసికల్ ఎగ్జాంపుల్, అతని కోసమే చేసే భక్తి, అతని కోసమే చేసే భక్తిని రాగభక్తి, రాగానుగ భక్తి అంటారు. పదాలు 2 కూడా ఎక్కువ మన ఇస్కాన్లోనే వాడడం చూస్తాం, రాగభక్తి రాగానుగ భక్తి అనేది భగవంతుడికి. ఎందుకంటే మనకి ఇస్కాన్లోనే ఎక్కువగా రాధాకృష్ణుల గురించి ఇంకెక్కడ మాట్లాడేది కూడా ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రాధాదేవికి గోపికలకి భగవంతుడి మీద ఉన్న భక్తిని రాగానుగ భక్తి గాని రాగభక్తి గాని అంటారు. బేసికల్ వాటికి అంత ప్రొసీజర్స్ ఉండవు, భక్తి మాత్రమే ఉంటుంది. ముందు వైదిక భక్తి అంటే దీనికి ప్రొసీజర్స్ ఉంటాయి. బేసికల్ గా మంగళహారతి ఇవ్వడం అని, అది కానీ ఇదని ఇవన్నీ రకరకాల ప్రొసీజర్స్ తో మనం ఆ భక్తిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాం అన్నమాట, ప్రేమ భక్తికి వెళ్ళడం కోసం. వీటికి మించినది రాగానుభక్తి, ప్రేమ భక్తికి మించినది రాగానుభక్తి. చెప్పాలంటే ఇది భౌతిక భక్తి, గోపికల భక్తి ఏమో, గోపికల భక్తి, వ్రజభక్తి, వ్రజవాసుల భక్తి రాగానుభక్తి. అందులో ఇంకేం ఉండదు భక్తి తప్పితే, కేవలం కృష్ణుడి ఆనందం తప్పితే మరొకటి ఉండదు. స్పాంటేనియస్ గా ఉంటుంది వాళ్ళ డివోషన్ అన్నది, స్పాంటేనియస్ గా ఉంటుంది. అంటే ఇంకా అందులో ఇంకా వేరే కల్మషం ఉండదు, వేరే ఆలోచన ఉండదు మాట ఆ భక్తికి.
ఇది రాగానుగ భక్తి అంటే. దట్స్ ద హైయెస్ట్ రైట్. మీకు ఇదంతా కూడా అందులో వస్తుంది. ఉపదేశామృతం, భక్తి రసామృత సింధు, భక్తి రసామృత సింధు, భక్తిలో రకాలన్నీ అమృతం అన్నమాట. భక్తి రసామృత సింధు, అందులో ఒక డాట్ మీరు చూస్తుంది ఆ బుక్. భక్తి రసామృత. ఓకే. సో సో ఈ బుక్ అంతా కూడా ఇట్లాగనే ఉంటుంది. భగవంతుడి ప్రేమ, రాధారాయణి ప్రేమ, చైతన్య మహాప్రభు ప్రేమ, చైతన్య మహాప్రభు తాలూకా మెర్సీ, దాని మీద ఆధారపడి ఉంటుంది బుక్ అంతా. రైట్. అంటే ఇక్కడ కూడా అంటే రాధారాణి ప్రేమ తాలూకా లోతుని తెలుసుకోవడానికి చైతన్య మహాప్రభు వచ్చారు, అవతారం వచ్చారు. సో రాధారాణి 3 అంటారు. రాధారాణి 3తో శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మా ప్రభు. సో రాధారాణి 3 అంటే భగవంతుడిని రాగామృత భక్తి. సో రాధారాణిని చూసినప్పుడు నాకంటే ఈవిడే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది అన్న భావన వచ్చేసింది. అంటే భగవంతుడి ఆనందంగా ఉండడం ఆయనకి తెలుసు, భక్తుడు ఎలాగ ఆనందంగా ఉంటున్నాడు అన్నది చూడాలని చెప్పి భగవంతుడు భక్తుని రూపంలో వచ్చిన అవతారం చైతన్య మహాప్రభు. ఓకే ఓకే ఓకే. భగవంతుడు భక్తుని రూపంలో, ఎవరు ఆ భక్తులు? రాధారాణి భక్తి రూపంలో వచ్చిన ఆయన. అందుకు ఆమె రంగులో వస్తాడు. గౌరాంగ అంటే గౌరఛాయ అంటే అది మాట. సో గౌరాంగం అని ఆయనకున్న తెల్లదనాన్ని, ఆయనకున్న అంటే బంగారం, బేసికల్గా గౌరవం అంటే బంగారపు ఛాయ్తో వచ్చాడు. బంగారం ఎంత విలువైనదో అంత అట్రాక్టివ్ గా ఉండేవాడు మనిషి. ఆయన చైతన్య మహాప్రభువుని చూస్తే మనం బంగారంకి ఎట్లా అట్రాక్ట్ అవుతాం అంత అట్రాక్షన్ వస్తుంది. గౌరాంగ అంటారు. అందుకని గౌరాంగ, బంగారపు అంగం కలిగిన, శరీర ఛాయ కలిగిన గౌరాంగ చైతన్య మహాప్రభు. సో మనం ఆయన భగవంతుడు భక్తుని రూపంలో వచ్చి భక్తి ఎట్లా చేయాలో చెప్పింది సిస్టాస్టికల్ ప్రేయర్స్. సో హూ ఎల్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఎనీ బెటర్ దాన్ దట్? భగవంతుడు భక్తుని రూపంలో వచ్చి భక్తి ఎట్లా ఎలా చెప్పాడు అంటే దానికంటే భక్తికి ఇంకెవరు అంతకంటే నిర్వచనం ఇవ్వగలరు వేసుకుని. అది సిస్టాస్టికల్ ప్రేయర్స్. అది కూడా మనకి ఇందులోనే అంతిమ లీలలో అది లాస్ట్ బుక్ లో వస్తాయి ఆ ప్రేయర్స్. డైరెక్ట్ శ్లోకాలే, శ్రీ చైతన్య చరితామృతంలో శ్లోకాలే సిస్టాస్టికల్ ప్రేయర్స్. చదువుదాం బాగారు. 21, 22. మోర పుత్ర మోర సఖా మోర ప్రాణపతి ఏయి భావే ఏయి మోరే కరే శుద్ధ భక్తి आपनाके बड़माने अमारे समहीना सेहि भावे हई आमिताहार अधीना. తన పుత్రునిగా, మిత్రునిగా లేదా ప్రియునిగా నన్ను తలుస్తూ తాను పెద్దవాడనని, నేను తనకు సమానుడను లేదా అల్పుడనని భావిస్తూ ఎవడేని నా ఎడ విశుద్ధ భక్తిని వనరిస్తే నేను అతనికి ఆధీనుడనవుతాను. భాష్యము. భక్తి, శుద్ధ భక్తి, విద్ధభక్తి అనే 3 రకాల భక్తియుత సేవలు చైతన్య చరితామృతములో వివరింపబడినాయి. కామ్యకర్మలను, మానసిక కల్పనలను లేదా యోగ విధిని కూడినదై ఏదో భౌతిక ప్రయోజనము కొరకు చేయబడే భక్తి మిశ్రిత భక్తి యోగము లేదా కల్తీ అయిన భక్తి అని పిలువబడుతుంది. భక్తి యోగముతో పాటు కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగమును కూడా భగవద్గీత వివరిస్తుంది. యోగం అంటే భగవంతునితో సంబంధమును ఏర్పరచుకోవాలని భావము. అది కేవలము భక్తి ద్వారానే సాధ్యపడుతుంది. భక్తితో పరిసమాప్తి చెందే కామ్యకర్మలు, భక్తితో పరిసమాప్తి చెందే జ్ఞానము, భక్తితో పరిసమాప్తి చెందే యోగ సాధనలే వరుసగా కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగమని తెలియబడతాయి. కానీ అటువంటి భక్తి ఆ 3 రకాల లౌకిక కలాపాలచే కల్తీ అయి ఉంటుంది. పూర్తిగా దేహాత్మ బుద్ధిలో నిలిచిన వారికే
పుణ్యకర్మలు లేదా కర్మయోగము చెప్పబడింది. మనస్సును ఆత్మగా భావించే వారికి జ్ఞానయోగము ఉపదేశించబడింది. కానీ ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినట్టి భక్తులకు అటువంటి కల్తీ భావనలు ఏమాత్రము అవసరము లేవు. కల్తీ భక్తి నేరుగా భగవత్ ప్రేమను లక్షించి ఉండదు. కనుక అట్టి విశుద్ధ భక్తి విద్ధ భక్తి అని రాస్తున్నారు. మిశ్రిత భక్తి విద్ధ భక్తి అని రాశారు. కల్తీ భక్తి మిశ్రిత భక్తి అంట. విద్ధ భక్తి కన్నను శాస్త్ర విహితముగా ఖచ్చితముగా చేయబడే సేవ ఉత్తమమైనది. ఎందుకనగా అది నానా రకాలైన దూషితముల నుండి విడిబడి ఉంటుంది. పూర్తిగా భగవంతుని ప్రీత్యర్థమే భక్తి కృష్ణ భక్తి భావనలో అది నిర్వహించబడుతుంది. భగవంతుని ఎడ సహజముగా భక్తి కలిగిన వారు భౌతిక లాభాపేక్ష లేనివారు రాగభక్తులని పిలువబడతారు. వారు సహజంగానే భగవత్ ప్రేమకు భగవత్ సేవకు ఆకర్షితులై ఉండి ఆత్మదర్శుల అడుగుజాడలను అనుసరిస్తారు. ప్రేమ భక్తి నుండి ప్రకటమైనట్టి వారి విశుద్ధ భక్తి శాస్త్ర నియమాలను అతిశయిస్తుంది. ఒకప్పుడు ప్రేమ పారవస్యము విధి నియమాలనే దాటిపోతుంది. అయినా అటువంటి పారవస్యము పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టిది. దానిని ఏమాత్రమూ అనుకరించకూడదు. పరిపూర్ణమైన ప్రేమ భక్తి స్థితికి చేరుకోవడానికి విధి నియమాలు సాధారణ భక్తులకు తోడ్పడతాయి. విశుద్ధ కృష్ణ ప్రేమయే విశుద్ధ భక్తి పూర్ణతమము అవుతుంది. విశుద్ధ భక్తి రాగానుభక్తి అభిన్నమైనవి. దోషరహితమైన విధి నియమ పాలనము వైకుంఠ లోకాలలో ప్రదర్శితమవుతుంది. ఈ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మనిషి వైకుంఠ లోకాలకు చేరుకుంటాడు. కానీ సహజమైన ప్రేమ భక్తి కేవలము కృష్ణలోకంలోనే కనిపిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. మోస్ట్ పవర్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఈ పాయింట్ కూడా విశుద్ధ భక్తి రాగానుభక్తి అభిన్నమైన రాశారు. కానీ మామూలు భక్తితో వైకుంఠ లోకాలకి చేరుకోవచ్చు. అన్లెస్ ప్రేమ భక్తితోనే సహజమైన ప్రేమ భక్తి ప్రేమ భక్తి సహజముగా వచ్చే స్థాయికి మన ప్రయత్నం ఉండాలి. బేసికల్ గా భక్తి సహజముగా ప్రేమ భక్తి కింద వస్తుంది. అప్పుడు మాత్రమే కృష్ణలోకంలోకి వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. లేకపోతే వైకుంఠ లోకాల దాకా వెళ్ళగలుగుతారు. చాలా లిటరేచర్ మళ్ళీ చదువుతుంటే చదవండి. మళ్ళీ చదవమంటా? మళ్ళీ చదవండి. 22వ శ్లోకం మళ్ళీ చదివేసండి. 21 భాష్యం దాటి చదివేస్తుంది. హరి కృష్ణ. భక్తి అనగా సాధారణ భక్తియుత సేవ, శుద్ధ భక్తి అనగా విశుద్ధ భక్తి యోగము, యుద్ధ భక్తి అనగా మిశ్రిత భక్తి అనే 3 రకాలైన భక్తియుత సేవలు చైతన్య చరితామృతంలో వివరించబడినాయి. కామ్యకర్మలను, మానసిక కల్పనలను లేదా యోగ విధిని కూడిందై ఏదో భౌతిక ప్రయోజనము కొరకు చేయబడే భక్తి మిశ్రిత భక్తి యోగము లేదా కల్తీ అయిన భక్తి యోగము అని పిలువబడుతుంది. భక్తి యోగంతో పాటు కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము కూడా భగవద్గీత వివరిస్తుంది. యోగం అంటే భగవంతునితో సంబంధము ఏర్పరచుకోవడం భావం. అది కేవలము భక్తి ద్వారానే సాధ్యపడుతుంది. భక్తితో పరిసమాప్తి చెందే కామ్యకర్మలు, భక్తితో పరిసమాప్తి చెందే జ్ఞానము, భక్తితో పరిసమాప్తి చెందే యోగ సాధనలే వరుసగా కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము తెలియబడాయి. కానీ అటువంటి భక్తి ఆ 3 రకాల లౌకిక కలాపాలచే కల్తీ అయి ఉంటుంది. పూర్తిగా దేహాత్మ బుద్ధిలో నిలిచిన వారికే పుణ్యకర్మలు లేదా కర్మయోగము చెప్పబడింది. మనస్సును ఆత్మగా భావించే వారికి జ్ఞానయోగం ఉపదేశింపబడింది. కానీ ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినట్టు భక్తులకు అటువంటి భక్తి భావంలో ఏమాత్రమూ అవసరము లేదు. కల్తీ భక్తి నేరుగా భగవత్ ప్రేమను లక్షించి ఉండదు. కనుక అట్టి విద్ధభక్తి కనను శాస్త్ర విహితముగా ఖచ్చితంగా చేయబడే సేవ ఉత్తమమైనది. ఇక్కడ శాస్త్ర విహితముగా అంటే అదండి శాస్త్ర విహితముగా కనుక అట్టి విద్ధభక్తి కన్నను
శాస్త్రవిహితముగా ఖచ్చితముగా చేయబడే సేవ ఉత్తమమైనది. అంటే శాస్త్రానుసారము చేసుకునే సేవ. అచ్చా ఓకే ఎందుకనగా అది నానా రకములైన దూషితముల నుండి విడిపడి ఉంటుంది. పూర్తిగా భగవంతుని ప్రీత్యర్థమే కృష్ణ భక్తి భావంలో అది నిర్వహించబడుతుంది. భగవంతుని ఏడ సహజముగా భక్తి కలిగిన వారు, భౌతిక లాభాపేక్ష లేని వారు రాగభక్తులని పిలువబడతారు. వారు సహజంగానే భగవత్ సేవకు ఆకర్షితులై ఉండి ఆత్మదర్శుల అడుగుజాడలను అనుసరిస్తారు. ప్రేమ భక్తి నుండి ప్రకటమైనటువంటి వారి విశుద్ధ భక్తి శాస్త్ర నియమాలను అతిశయిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిందే కదా, ప్రేమ భక్తి అంటే నో రూల్స్ అంతే. శాస్త్ర నియమాలకి నుంచి అవును. ఒకప్పుడు ప్రేమ పారవస్యము విధి నియమాన్నే దాటిపోతుంది. అయినా అటువంటి పారవస్యము పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టుది. దానిని ఏమాత్రము అనుకరించకూడదు. పరిపూర్ణమైన ప్రేమ భక్తి చేరుకోవడానికి విధి నియమాలు సాధారణ భక్తులకు తోడ్పడతాయి. విశుద్ధ కృష్ణ ప్రేమయే విశుద్ధ భక్తి పూర్ణత్వం అవుతుంది. విశుద్ధ భక్తి రాగానుభక్తి అభిన్నమైనవి. దోషరహితమైన విధి నియమ పాలనము వైకుంఠ లోకాల్లో ప్రదర్శితమవుతుంది. ఈ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మనిషి వైకుంఠ లోకాలకు చేరుకుంటాడు. కానీ సహజమైన ప్రేమ భక్తి కేవలము కృష్ణలోకంలోనే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం అంటే దోషరహితంగా మనం చేయలేం కదండి. దోషరహితంగా మనం చేయలేం కాబట్టి మనం ఇక్కడే ఉంటున్నాం. కానీ పరిపూర్ణమైన ప్రేమ భక్తి స్థితికి చేరుకోవడానికి విధి నియమములు సాధారణ భక్తులకు తోడ్పడతాయి. అది సాధారణ భక్తులకి ప్రొసీజరల్ గా చేసుకెళ్లడం వలన ఏదో ఒక స్టేజ్ లో ప్రేమ భక్తి స్టేజ్కి వస్తారు. విశుద్ధ కృష్ణ ప్రేమయే విశుద్ధ భక్తి పూర్ణత్వం అవుతుంది. అందువలన విశుద్ధ భక్తి రాగానుభక్తి అభిన్నమైనవి. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత విశుద్ధ భక్తి రాగభక్తి రెండు సమానమే బేసికల్ గా. దోషరహితమైన విధి నియమాల పాలనము వైకుంఠ లోకంలో ప్రదర్శనమవుతుంది. ఈ నియమాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా మనిషి వైకుంఠ లోకాలకి చేరుకుంటాడు. వైకుంఠ లోకాల్లో ప్రొసీజరల్ డివోషన్ ఉంటుంది. గోలోకంలో ఓన్లీ డివోషన్ మాత్రమే ఉంటుంది. ప్రొసీజర్స్ అంటే అతీతంగా అంటే డివోషన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. పేజ్ నంబర్ చెప్తారా ప్రభుజీ? 23వ శ్లోకం అమ్మా, 4వ అధ్యాయం 23వ శ్లోకం. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక శ్లోకం చదవమంటారండి? 23 లేదు, మీ ఇష్టం చదవండి. అప్పుడు ముందుకెళ్దాం. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? సుజాతమాత ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 23వ శ్లోకం. మయి భక్తిర్హి భూతానాం అమృతత్వాయ కల్పతే దిష్ట్యా యదాసీన్ మత్స్నేహో భవతీనాం మదాపనః. జీవులు నా ఎడచేసే భక్తి వారికి అమృతత్వాన్ని కలిగిస్తుంది. బ్రజభామలారా, నా ఎడ మీరు చూపిన అనురాగము మీ మహద్భాగ్యం. ఎందుకనగా కేవలము దాని చేతనే మీరు నా అనుగ్రహాన్ని పొందగలిగారు. భాష్యం. విశుద్ధ భక్తియుక్త సేవ బృందావన వాసుల కలాపములలో చూపబడినది. సూర్యగ్రహణ సమయంలో దేవదేవుడు ద్వారక నుండి వచ్చి సమంత పంచకము చెంత బృందావన వాసులను కలిశాడు. బ్రజభామలకు ఆ సమాగమము తీవ్ర బాధాకరమే అయినది. ఎందుకనగా బాహ్యానికి శ్రీకృష్ణుడు వారందరినీ విడిచి ద్వారకలో ఉంటున్నాడు. కానీ అతడు ఈ శ్లోకాన్ని పలకడం ద్వారా బ్రజభామల విశుద్ధ భక్తియుక్త సేవను కృతజ్ఞతతో గుర్తించాడు. 24. మాతా మోరే పుత్ర భావే కరేణ బంధన అతిహీన జ్ఞానే కరే లాలన పాలన. అమ్మా, నన్ను పుత్రభావంతో ఒక్కొక్కసారి కట్టివేస్తుంది. నేను పూర్తిగా నిస్సహాయుడునని తలచి లాలన పాలన చేస్తుంది. సఖా శుద్ధ సఖ్యే కరే స్కంధే ఆరోహణ తుమి కోన బడలోక తుమి ఆమి సమ. నీవు ఏమంత గొప్పవాడివి, నేను నీవు సమానమే అంటూ నా మిత్రులు శుద్ధ సఖ్య భావంలో నా భుజాలపై ఎక్కుతారు. 26. ప్రియాయది మాన కరికరయి బత్స్నన వేదస్తుతి హైతే హరేసేయి మోరమన. ప్రేయసి చెరచెరలాడుతూ నన్ను తిడితే అది నా మనస్సును వేదస్థుతుల నుండి మరలిస్తుంది. భాష్యం. ఉపనిషత్తులను అనుసరించి జీవులందరూ పరమనిత్యుడైన భగవంతునిపై ఆధారపడి ఉన్నారు.
నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అని కఠోపనిషత్తులో చెప్పబడినట్లు ఒక్క పరమనిత్యుడే ఇతర నిత్యులందరినీ పోషిస్తున్నాడు. భగవంతుడే జీవులందరినీ పోషిస్తాడు. కనుక వారు ప్రేమ వినిమయములో అతనితో జతకూడినప్పటికీ ఆ దేవదేవునికి ఆధీనులే అయి ఉంటారు. కానీ మహోన్నత విశుద్ధ ప్రేమ వినిమయము చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆధీనుడైన భక్తుడు తన అధిపతి పైననే ఆధిపత్యము చేయడానికి యత్నిస్తాడు. తల్లిగాని తండ్రిగాని అయిన చందమున భక్తుడు భగవంతునితో ప్రేమగా వ్యవహరించేటప్పుడు ఒకప్పుడు ఆ దేవదేవుని ఉన్నత స్థితిని మరిచిపోతాడు. అదే విధముగా ప్రేయసి ఆ దేవదేవుని స్థితిని ఒకప్పుడు మించిపోతుంది. కానీ అటువంటి యత్నాలు మహోన్నతమైన ప్రేమ ప్రదర్శనము మాత్రమే. కేవలము విశుద్ధ ప్రేమ వశముననే ఆదిలైన ప్రేయసి భగవంతుని నిందాలాపలు చేస్తుంది. భగవంతుడు కూడా ఆ తిట్లను ఆనందిస్తూ హాయిగా ఉంటాడు. సహజ ప్రేమ ప్రదర్శనము అటువంటి కలాపాలను అత్యంత ఆనందమయంగా చేసి వేస్తుంది. భయభక్తులతో చేసే భగవత్ పూజలో అటువంటి సహజ ప్రేమ ప్రకటము ఉండబోదు. ఎందుకనగా దానిలో భక్తుడు భగవంతుని తనకు అధికునిగా భావిస్తాడు. సహజ హరే కృష్ణ. చాలా బాగా రాశారండి. ఎక్సలెంట్. భక్తి స్టేజ్ లో దాటిపోతున్నారా? చెప్పండి అమ్మా. సుజాత చదువుతున్నాను ప్రభుజీ. సహజ భగవత్ ప్రేమను జాగృతమనర్చుకొనని వారికి భక్తియోగ విధి నియమాలు ఉద్దేశించబడినాయి. సహజ ప్రేమ ఉత్పన్నమైనప్పుడు అన్ని విధి నియమాలు అతిశయించబడినవై భగవంతుడు భక్తి నడుమ విశుద్ధ ప్రేమ ప్రదర్శితమవుతుంది. అటువంటి ప్రేమ స్థితిలో భక్తుడు ఒకప్పుడు భగవంతునిపై ఆధిపత్యము చేస్తున్నట్లు లేదా విధి నియమాలను అతిక్రమించినట్లు కనిపించిన అట్టి వ్యవహారములు భయభక్తులతో కూడినట్టి విధి నియమాల ద్వారా చేసే సాధారణ వ్యవహారాలతో పోలిస్తే ఎంతో ఉన్నతమైనవి. పూర్తి భగవత్ ప్రేమానురక్తిచే సమస్త ఉపాధుల నుండి నిజంగా ముక్తుడైన భక్తుడు సహజమైన భగవత్ ప్రేమను ప్రదర్శిస్తాడు. అది సర్వదా భక్తియోగ విధి నియమాల కన్నను ఉన్నతమైనది. ప్రేయసి ప్రియుల నడుమ జరిగే మర్యాదలు తెలియని సంభాషణము విశుద్ధ అనురాగానికి సూచకము అవుతుంది. భక్తులు తమ ప్రియతముడైన భగవంతుని ప్రేమ పూజనీయునిగా అర్చించినప్పుడు సహజమైన ప్రేమ భావాలు లోపిస్తాయి. భగవత్ ప్రేమ లోపించిన వారిని నియంత్రించే వేదాదేశాలను అనుసరించే ఆరంభ దశలోని భక్తుడు బాహ్యానికి రాగానుగ భక్తుని కన్నను ఎంతో ఉన్నతునిగా కనిపించవచ్చును. కానీ నిజానికి అటువంటి సహజ ప్రేమ విధియుక్త భక్తి కన్నను ఎంతో ఉత్తమమైనది. అటువంటి విశుద్ధ భక్తి భగవత్ ప్రేమ సర్వదా అన్ని విధాలుగా ముఖ్యంగా ప్రేమ లోపించిన భక్తుడు చేసే వినయపూర్వకమైన భక్తి కన్నను ఎంతో మహిమాన్వితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. 27-28 ఏయి శుద్ధ భక్తలయ కరిము అవతార కరిబ వివిధ విధ అద్భుత విహార వైకుంఠాద్యే నాహి ఏ లీలార ప్రచార సేసే లీలా కరిబ యోతే మోర యాతే మోర చమత్కార. ఈ శుద్ధ భక్త విశుద్ధ భక్తులను లయ వెంట తీసుకొని కరిము నేను చేస్తాను, అవతార అవతరణము కరిబా నేను చేస్తాను, వివిధ విధ నానా రకాలైన అద్భుతమగు విహార లీలలను వైకుంఠాది లోకములలో నాహి లేనట్టి ఏ ఆయా లీలాలను ప్రచారము కావించి సేసే ఆ లీలలను కరిబా ఒనరిస్తాను. యాతే వేని అందైతే మోర నాకు చమత్కార ఆశ్చర్యము. ఈ విశుద్ధ భక్తులను నా వెంట తీసుకొని అవతరించిన వాడనై వైకుంఠ లోకములోనైనా తెలియరానట్టి వివిధ అద్భుత రీతులలో విహరిస్తాను. నాకే ఆశ్చర్యం కలిగే రీతిలో అటువంటి లీలలను నేను ప్రచారము చేస్తాను. భాష్యము. విశుద్ధ భక్తి యోగ స్థితికి క్రమంగా చేరుకునేటట్లు తన భక్తులకు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్యుల రూపంలో బోధ చేస్తాడు. ఆ విధముగా అతడు నియమిత కాలములో భక్తునిగా అవతరించి తన ఉదాత్తమైన తత్వము బోధనలలో చెప్పినట్టు పలు అద్భుతమైన కార్యాలను అనరిస్తాడు. ఆధ్యాత్మిక ఆకాశములో అసంఖ్యాకమైన వైకుంఠ లోకాలు ఉన్నాయి.
వాటన్నింటిలోనూ భగవంతుడు తన నిత్య భక్తులచే భక్తి ప్రపత్తులతో సేవలను స్వీకరిస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు తన దివ్య లోకములో చేసే పరమ రహస్యమైన లీలలను ప్రదర్శిస్తాడు. అటువంటి లీలలు ఎంత ఆకర్షణీయమైనవంటే అవి ఆ దేవదేవునే ఆకర్షితుని చేస్తాయి. ఆ విధంగా భగవంతుడు వాటిని శ్రీ చైతన్యుల రూపంలో ఆస్వాదిస్తాడు. మో విషయే గోపీగణేర ఉపపతి భావే యోగమాయ కరిబేక ఆపన ప్రభావే. మో విషయే నా విషయములో గోపీగణేర గోపికలకు ఉపపతి అనే భావే భావాన్ని యోగమాయ శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి అయిన యోగమాయ కరిబేక కలిగిస్తుంది. ఆపన తన ప్రభావే ప్రభావముచే యోగమాయ ప్రభావము గోపికలకు నా పట్ల ఉపపతి భావాన్ని ప్రేరేపిస్తుంది. భాష్యము: యోగమాయ అనే అంతరంగ శక్తి భగవంతుడు తననే మరిచిపోయి వివిధ దివ్యరస భావాలలో ఉన్నట్టి విశుద్ధ భక్తులకు ప్రేమ లక్ష్యము అయ్యేటట్లుగా చేస్తుంది. ఈ యోగమాయ వ్రజగోపికల మనస్సులో ఆధ్యాత్మిక భావాన్ని కలుగజేసి వారు అతనిని తమ ఉపపతిగా తలచేటట్లు చేస్తుంది. ఈ భావాన్ని ఎన్నడూనూ లౌకిక అక్రమ సంబంధముతో పోల్చకూడదు. అటువంటి విశుద్ధ భక్తుల విశుద్ధ ప్రేమ మైథున సంబంధముగా గోచరించినప్పటికీ దానికి మైథున విషయములతో ఎటువంటి సంబంధము లేదు. ఆధ్యాత్మిక జగత్తులో అసలైన ప్రతిరూపము లేనిదే ఈ భౌతిక జగత్తులో ఏది ఉండబోదన్న విషయమును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భౌతిక రూపాలన్నీ పరతత్వము నుండి వచ్చినట్టివే. భౌతిక విలువలతో కూడి గోచరించే శృంగారమయమైన ప్రేమ వ్యవహారాలు యథార్థ తత్వము యొక్క వికృత ప్రతిబింబాలే అయినను ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రములో తగినంత విద్యను బడయనిదే ఎవడునూ ఆ యథార్థాన్ని అర్థము చేసుకోలేడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ అమ్మా. ప్రభాకర్ ప్రభు ఉన్నారమ్మా? చదువుతారా హరే ప్రభు? కృష్ణ ప్రభు ఉన్నానండి. 30 అమిహ నాజాని తాహ నాజానే గోపీగణ దుహార రూపగుణే తుహార నిత్య హరే మన. అమిహ నేను నాజాని ఎరుగను, తాహ ఆ నాజానే ఎరుగను, గోపీగణ గోపికలు, దుహార ఇరువురి, రూపగుణే రూపగుణములు, దుహార ఇరుపురి నిత్య సర్వదా హరే హరిస్తాయి మన మనస్సులు. మా మనస్సులు సర్వదా పరస్పరము రూపగుణములచే ప్రవశించి ఉన్నందున గోపికలు గాని నేను గాని ఈ విషయం గమనించము. భాష్యము: ఆధ్యాత్మిక ఆకాశములో వైకుంఠ లోకాలకు అధిష్టాన నారాయణుడు అతని భక్తుడు ఆ దేవదేవుని రూపలక్షణములనే కలిగి ఉంటారు. అక్కడ భయభక్తులతో భక్తియుత సేవ అనుకూడుతుంటుంది. కానీ ఈ వైకుంఠ లోకాలకు ఉన్నతముగా గోలోకము లేదా కృష్ణలోకము ఉన్నది. అక్కడ ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన హాదినీ శక్తిని స్వేచ్ఛాయుతమైన ప్రేమ వ్యవహారంలో పూర్తిగా ప్రకటిస్తారు. భౌతిక జగత్తులో ఉన్నట్టి భక్తులకు ఈ వ్యవహారములు దాదాపు తెలియనివి కాబట్టి భగవంతుడు వాటిని వారికి ప్రదర్శించాలని కోరుకుంటాడు. గోలోక బృందావనంలో పరకీయ రసభావనే ఒక ప్రేమ వినిమయ పద్ధతి ఉన్నది. అది ఒక రకంగా వివాహిత స్త్రీకి పురుషులపైన గల ఆకర్షణ వంటిది. భౌతిక జగత్తులో అటువంటి సంబంధం అత్యంత హేయమైనది. ఆధ్యాత్మిక జగత్తులో మహోన్నత ప్రేమ వ్యవహారమైనట్టి పరకీయ రస భావానికి అది వికృత ప్రతిబింబం కావడమే దానికి కారణం. భక్తునికి భగవంతునికి నడుమ అటువంటి భావనలు యోగ మాయా ప్రభావము వలన కలుగుతాయి. మహోన్నత స్థాయిలోని భక్తులు దైవమాయ లేదా యోగమాయ ఆశ్రమంలో ఉంటారని భగవద్గీతలో చెప్పబడింది. మహాత్మానస్తు మాం ఆర్ధ దైవీం ప్రకృతిమాశ్రిత. భగవద్గీత 9.13. నిజమైన మహత్తులైన వారు సర్వదా భగవత్ సేవలో నెలకొని వారై పూర్ణ కృష్ణ భావనలో మునిగి ఉంటారు. వారు దైవీ ప్రకృతి యోగమాయ ఆశ్రయములో ఉన్నట్టు వారు. యోగమాయ తయారు చేసే స్థితి భక్తుడు కృష్ణ సేవ కొరకు నియమ నిబంధనలన్నిటినీ అతిక్రమించడానికి సిద్ధపడి ఉంటాడు. భగవంతుని పట్ల భయభక్తులు అతిక్రమించడానికి భక్తుడు సహజంగా ఇష్టపడడు. కానీ యోగమాయ ప్రభావం వలన అతడు భగవంతుని మరింతగా ప్రేమించడానికి
దేనిని చేయడానికైనా సిద్ధపడతాడు. మాయా ప్రభావంలో ఉన్నవారు యోగ మాయా కలాపాలను ఏమాత్రము ఇష్టపడరు. ఎందుకనగా భగవంతునికి భక్తునికి నడుమ వనగూడే విశుద్ధ ప్రేమ వినిమయము బద్ధ జీవునికి అసలు తెలియదు. కానీ విధి నియమపూర్వకమైన భక్తియుత సేవను చేయడం ద్వారా మనిషి ఉన్నతుడై యోగమాయ నిర్వహణలో వనగూడే విశుద్ధ ప్రేమ కలాపాలను తెలుసుకోవడమే ఆరంభిస్తాడు. యోగమాయకే ప్రభు మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. ముందుకు వెళ్దామా ప్రభు? వెళ్దామండి. మాతాజీ ఉన్నారా? ఉన్నారు. ఒక్క నిమిషం అండి, మళ్ళీ వస్తారండి. అవునా? సరే, ముందుకు వెళ్ళమంటారు అయితే? ముందుకు వెళ్ళండి. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? ప్రభుజీ చదవమంటారా? హరే కృష్ణ ప్రభుజీ. యోగమాయచే ప్రేరేపితమైన ఆధ్యాత్మిక ప్రేమ భావనలో శ్రీకృష్ణుడు వ్రజగోపికలు ఆధ్యాత్మిక పారవశ్యములో తమను తామే మర్చిపోతారు. అటువంటి విస్మృతి ప్రభావము వలన గోపికల ఆకర్షణీయమైన సౌందర్యము లౌకిక మైథున భోగముతో సంబంధము లేనట్టి భగవంతునికి దివ్యానందమును కూర్చడములో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఆధ్యాత్మికమైన భగవత్ప్రేమ లౌకికమైన సమస్తము కన్నను ఉన్నతమైనది కనుక గోపికలు బాహ్యానికి లౌకికమైన నైతికతను అతిక్రమించినట్లు కనిపిస్తుంది. ఇది లౌకిక నీతులు పలికే వారలను నిరంతరము సంభ్రమానికే గురి చేస్తుంది. అందుకే యోగమాయ భగవంతుని అతని లీలలను లౌకికుల దృష్టిలో పడకుండా కప్పివేస్తుంది. ఈ విషయములో భగవద్గీతలో 7.25 ధృవపరపబడింది. తాను ఎల్లరకు గోచరించనని దానిలో భగవంతుడు తెలియజేశాడు. భగవంతుడు గోపికలు ప్రేమ పారవశ్యములో ఒకప్పుడు కలిసికొనేటట్లు మరొకప్పుడు విడిపోయేటట్లు యోగమాయ కలాపాలు చేస్తాయి. పరతత్వపు నిరాకార భావనలో ఉండే జ్ఞానులకు భగవంతుని ఈ దివ్య ప్రేమ వ్యవహారాలు ఊహాతీతమైనది. అందుకే స్వయంగా భగవానుడే ఈ లౌకికులకు మహోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొసకడానికి స్వయముగా తాను రసపానము చేయడానికి అవతరిస్తాడు. భగవంతుడు ఎంతటి కరుణామయుడంటే పతిత జీవులను భగవద్ రాజ్యానికి తిరిగి తీసుకొని వెళ్ళడానికి స్వయంగా తానే వస్తాడు. అక్కడ భగవంతుని శృంగార కలాపాలు అసలైన రూపంలో సతతము ఆస్వాదింపబడుతుంటాయి. పతిత జీవులు తమ రోగగ్రస్త స్థితిలో ఎంతో ఆరాధించేది, ఎంతో ఉత్సాహముతో పాల్గొనేది అయిన వికృత మైథున భోగానికి అది పూర్తిగా భిన్నమైనది. రోగగ్రస్తమైన నైతికతను ధార్మికతను త్యజించి పతిత జీవులు సత్యానుభూతికే భగవద్రాజ్యము పట్ల ఆకర్షితులయ్యేటట్లు చేయడమే భగవంతుని రాసలీల ప్రదర్శనానికి కారణము. రాసలీల అంటే ఏమిటో నిజంగా అర్థము చేసుకొనిన వ్యక్తి లౌకిక మైథున సుఖాన్ని నిక్కముగా యావగించుకుంటాడు. సరి అయిన వ్యక్తి నుండి భగవంతుని రాసలీలను వినడం అనేది ఆత్మదర్శి అయిన వానిని లౌకిక మైథున భోగమునకు పూర్తిగా దూరం చేస్తుంది. చదవమంటారా? హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామాలు. 31వ శ్లోకం. ధర్మచాడి రాగే దుహే కరయే మిలన కబు మిలే కబు నా మిలే దైవర ఘటన. ధర్మచాడి ధర్మమును విడిచి, రాగే ప్రేమలు, దుహే ఇరువురము, కరయే చేస్తాము, మిలన సమాగమము, కబు ఒకప్పుడు, మిలే కలవడము, కబు మరొకప్పుడు, నా మిలే కలవకపోవడము, దైవేర దైవము యొక్క ఘటన కార్యము. విశుద్ధ అనురాగము నీతి ధర్మాలను త్రోసిపుచ్చి అయిన మమ్మల్ని ఏకం చేస్తుంది. దైవమే ఒకప్పుడు మమ్మల్ని కలుపుతుంది, మరొకప్పుడు విడదీస్తుంది. భాష్యము. వంశీరవమును వినగానే గోపికలు నడిరేయిలో శ్రీకృష్ణుని కలుసుకోవడానికి వచ్చారు. శ్రీలరూప గోస్వామి తదనుగుణంగా ఒక చక్కని శ్లోకాన్ని ఆదిలీల 5.224 చూడండి.
ఒక చక్కని శ్లోకాన్ని రచించారు. గోవిందుడనే సుందరుడు మెరిసే వెన్నెలలో వేణువును పెదవుల చెంత నిలుపుకొని యమునా తటమున నిలబడి ఉన్నాడని దానిలో వర్ణించబడింది. లౌకికమైన సంగము, స్నేహము, ప్రేమను అనుభవింపగోరేవారు ఆ గోవిందుని రూపాన్ని చూడటానికి యమునా తటికి వెళ్ళకూడదు. శ్రీకృష్ణుని వేణురవము ఎంత తీయనిదంటే అది గోపికలను తన బంధువులతో సంబంధాలను మర్చిపోయేటట్టు నడిరేయిన శ్రీకృష్ణుని చెంతకు పరుగు తీసేటట్టు చేసింది. ఆ రీతిగా ఇంటిని విడిచిపెట్టడం ద్వారా గోపికలు గృహస్థ జీవన వైదిక నియమాలను ఉల్లంఘించారు. అంటే శ్రీకృష్ణుడి ఎడ సహజ ప్రేమ భావము పూర్తిగా ప్రకటమైనప్పుడు భక్తుడు సాంప్రదాయకమైన సాంఘిక నియమ నిబంధనలను ఉపేక్షిస్తాడని ఇది సూచిస్తుంది. భౌతిక జగత్తులో అందరూ కేవలం ఉపాధులలో నెలకొని ఉంటారు. కానీ అటువంటి సకల ఉపాధుల నుండి బయటపడినప్పుడే విశుద్ధ భక్తి ఆరంభమవుతుంది. కృష్ణ ప్రేమ జాగృతమైనప్పుడు ఉపాధులు అంతరిస్తాయి. తన ప్రియతమ అంశాల పట్ల శ్రీకృష్ణునికి గల సహజ ఆకర్షణయే అతడు గోపికలు కలుసుకోవడానికి ఉత్సాహాన్ని కలగచేస్తుంది. ఈ దివ్యోత్సాహము వృద్ధి చెందాలంటే ప్రేయసి ప్రియుల నడుమ విరహ భావము అవసరమవుతుంది. భౌతిక కష్టి స్థితిలో ఎవరునూ విరహ క్లేశాలను కోరుకొనరు. కానీ ఆధ్యాత్మిక రూపములో అదే విరహము పూర్ణ స్వభావము కలిగినదై ప్రేమ బంధాన్ని దృఢతరము కావించి ప్రేయసి ప్రియుల సమాగమ వాంఛను వృద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక విలువ కట్టబడే ఆ విరహ కాలము నిజంగా సమాగమము కన్నను ఎక్కువగా ఆనందాన్ని ఇస్తుంది. సమాగమములో ప్రేయసి ప్రియులు ఇద్దరు ఉన్న కారణంగా పరస్పరము కలుసుకోవాలనే ఆతృత భావన లోపించి ఉంటుంది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారండి? నెక్స్ట్ చదువురు కానీ రమ్మా, నెక్స్ట్ చదువురు కానీ ఒక్క నిమిషం. ఓకే, లలితా మాతాజీ చదువుతారమ్మా. ప్రభుజీ దండోత్పన్నం 32. यही सबरस निर्यास करिबा स्वादा, यही द्वारे करिबा सब भक्तेरे प्रसादा. यही ఈ సభ సకల రస విన్యాస సారమును కరిబా కావిస్తాము ఆస్వాదనము. ఏయి ద్వారే ఈ రకంగా కరిబా చూపుతాను సభ సకలము భక్తేరే భక్తుల పట్ల ప్రసాద అనుగ్రహము. ఈ సకల రస సారాన్ని నేను ఆస్వాదిస్తాను. ఈ ప్రకారంగా నేను భక్తులందరినీ అనుగ్రహిస్తాను. 33వ శ్లోకం. వ్రజేర నిర్మల రాగసుని భక్తగణ రాగా మార్గే భజే ఏన చారి ధర్మ కర్మ. వ్రజేర వ్రజం యొక్క నిర్మలమైన రాగ ప్రేమను సుని విని భక్తగణ భక్తులు రాగ మార్గే సహజ ప్రేమ పదములో భజే నన్ను భజిస్తారు. ఏన ఆ రకముగా చాడి విడిచి ధర్మమును కామ్య కర్మను. అప్పుడు బ్రజవాసుల విశుద్ధ ప్రేమను విని భక్తులందరూ ధర్మకర్మలను విడిచి రాగమార్గంలో నన్ను భజింపగలుగుతారు. భాష్యం. సాంప్రదాయకమైన నీతి సూత్రాలను ధర్మాన్ని అతిక్రమించి అయినా ఈ సహజమైన భగవత్ ప్రేమను వృద్ధి చేసుకోవాలని రఘునాథదాస గోస్వామి, కులశేఖర మహారాజు వంటి పలువురు ఆత్మదర్శులు నొక్కి చెప్పారు. ఏకాగ్రతతో మనిషి కేవలం రాధాకృష్ణునే భజించాలని షడ్గోస్వాములలో ఒకరైన శ్రీల రఘునాథదాస గోస్వామి మనశిక్ష అనే స్తోత్రంలో రచించారు. నాధర్మం శృతిగణ విరుక్తం మనశిక్ష అనే స్తోత్రంలో రచించారు. నాధర్మం శృతిగణ నిరుక్తం పీలుకుడు అంటే వేదానుష్ఠాన నిర్వహణలో గాని విధి నియమ పాలనలో గాని మనిషి ఎక్కువగా అభిరుచిని చూపకూడదు. అదే విధంగా కులశేఖర మహారాజు ముకుందమాల స్తోత్రములో 5 ఈ విధంగా రచించారు. నాస్తాధర్మేణ వసు నిచయే నైవ కామోపభోగే యద్భావ్యం తద్భవతు భగవాన్ పూర్వకర్మానురూపం. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి తత్పాదాంబోరుహయుగవతా నిశ్చలా భక్తిరస్తు. ధర్మానుష్ఠాన నిర్వహణలో గాని భూలోక రాజ్యాన్ని పొందటంలో గాని నాకు ఆకర్షణ లేదు. ఇంద్రియ భోగాన్ని నేను పట్టించుకోను. నా పూర్వకర్మానుష్ఠానము అవి వచ్చిపోయినా పర్వాలేదు. అనేక జన్మలను పొందినప్పటికీ భగవంతుని పాదపద్మముల చెంత నిశ్చలమైన భక్తియే
నా ఏకైక కోరిక. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. రాధాలీల దేవదాసి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. రాధాలీల దేవదాసి మాతాజీ చదువుతా ప్రభు. ఏ శ్లోకం ప్రభుజీ? 34 అమ్మా. 34. ఓకే. అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాశ్రితః భజతే తాదృశి క్రీడా యా శ్రుత్వా తత్వరో భవేత్. అనుగ్రహాయ అనుగ్రహించడానికి, భక్తానాం భక్తులను, మానుషం మానవుని, దేహమును, అశ్రితః స్వీకరించి, భజతే విహరిస్తాడు, తాదృశి అట్టి, క్రీడా లీలను, యా ఏవైతే, శ్రుత్వా విని, తత్పరః అని అతని ఎడ ఏకాగ్రత చిత్తుడు, భవేతు కావాలి. భక్తులను అనుగ్రహించడానికి శ్రీకృష్ణుడు మానవ రూపంలో ప్రకటమే లీలను వనరిస్తాడు. అటువంటి లీలలను విని మనిషి అతని సేవలో నెలకొనాలి. భాష్యం శ్రీల ప్రభుపాదుడి భాష్యం శ్రీల ప్రభుపాదికి ఇదే. ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము 10.33.36లోని ఆధ్యాత్మిక జగత్తులో నిత్య విలసితుడై ఉండేటి భగవంతునికి అసంఖ్యాక రూపాలు ఉన్నాయి. ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క వికృత ప్రతిబింబము మాత్రమే. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతిదీ మోహరహితమై ఉంటుంది. అక్కడ సమస్తము కాలతీతమై మూలస్థితిలో నెలకొని ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులోని పరిస్థితులకు కాలం చెరువు చేయలేదు, వాటితో అది జోక్యం కలిగించుకోలేదు. అక్కడ వివిధ భగవద్రూపాలు స్వరూప సిద్ధి స్థితిలో ఉన్న వివిధ జీవులచే పీడను అందుకుంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో విశుద్ధ సత్వగుణమే నెలకొని ఉంటుంది. భౌతిక జగత్తులోని సత్వగుణము రజస్తభ గుణములతో కలుషితమై ఉంటుంది. భక్తియుత సేవకు మానవ జన్మయే సర్వోత్తమ స్థితి అనే మాటకు ఒక విశేష ప్రాధాన్యం ఉన్నది. ఎందుకనగా కేవలం ఈ రూపంలోనే జీవుడు భగవంతునితో తన నిత్య సంబంధాన్ని జాగృతం చేసుకోగలుగుతాడు. భౌతిక జగత్తులోని సకల జీవజాతుల చక్రంలో మానవ రూపమే మహోన్నతమైన స్థితిగా పరిగణించబడుతుంది. ఈ మహోన్నత రకమైన భౌతిక రూపం వలన లాభాన్ని పొందితే జీవుడు తన భగవత్సేవ పదముని పొందగలుగుతాడు. భగవతాధారములు అన్ని జీవజాతుల్లోనూ ప్రకటమవుతాయి. ఇది మానవ మేధస్సుకు అచింత్యమైనది. వివిధ తనువులు కలిగిన జీవుల యొక్క అర్థం చేసుకునే సామర్థ్యము బట్టి భగవలీలలు భేదపరపబడతాయి. భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు మానవాళికి ఆ దేవదేవుని పరమ కరుణాపూర్ణమైన వరదానము లభిస్తుంది. అప్పుడు నానా రకాలైన భగవత్సేవలలో నెలకొనడానికి మానవాళి అవకాశం పొందుతుంది. భగవంతుని విశేష లీలావర్ణను సహజముగానే అర్థం చేసుకోవడం జీవుని సహజ స్థితి. ఆరాధన, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మదర ప్రేమ అనేవి శ్రీకృష్ణుతో ఉన్నట్టు 5 ప్రధానమైన సంబంధములు. పలు భావ సమన్వితమైన మధుర రసరి సిద్ధియే భగవంతునికి మహోన్నతమైన రసానందాన్ని ఇస్తుంది. భగవానుడి మత్స్యముకు ఓకే మాత ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. చదువుతారమ్మా? ఫాలో అవుతున్నారా? సరే చదివేసేయండి. మిగతా పార్ట్ చదివేసేయండి. ఏదండి? ఎన్నో పేజ్ అండి? 230. ప్రభుజీ ఈ సెంటెన్స్ కొంచెం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఇక్కడ ఆరాధన, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనేవి శ్రీకృష్ణుడితో ఉన్నట్టు 5 ప్రధానమైన సంబంధము. పలు భావ సంబంధితమైన మధుర రస సిద్ధియే అంటే మనకి అది వస్తే భక్తునికి మహోన్నతమైన రసానందాన్ని. అర్థమైంది ప్రభుజీ, అర్థమైంది. సారీ ప్రభుజీ. రామలక్ష్మి మాతాజీ ఫాలో అవుతున్నారా? చదువుతున్నాను. చెప్పండి, ఎన్నో పేజ్ అండి? ఒక్కొక్క బుక్ లో ఒక పేజ్ నెంబర్ ఉందమ్మా. మీ బుక్ లో ఏ పేజీ నేను చెప్పలేను. 34వ శ్లోకంలో ఉన్నాము. నెక్స్ట్ చదువుదురు కానీ లేండమ్మా. 35వ శ్లోకం చదువుదురు కానీ 34 కంటిన్యూ చేసుకెళ్ళాము. రేవతి మాత చదవండి. హరికృష్ణ ప్రభుజీ దండవత్ప్రణం. భగవానుడు మత్స్యము, కూర్మము, వరాహమూర్తి, పరశురాముడు, శ్రీరాముడు, బుద్ధుడు మున్నగు వివిధ అవతారాలను స్వీకరించి వివిధ పరిణామ స్థితుల్లో ఉన్న జీవుల అవగాహనకు తగినట్లుగా వ్యవహరిస్తాడు. పరకీయ రసమని పిలువబడే మధుర ప్రేమ సంబంధమే శ్రీకృష్ణుడు. అతని భక్తుల నడుమ ప్రదర్శితమయ్యే అసమానమైన ప్రేమ సిద్ధి.
సహజీయులనే నామమాత్ర భక్తి మార్గము భక్తవర్గము ఆహ్లాదిని శక్తిని సంబంధించిన భగవంతుని శృంగారమయ ప్రేమను గురించి ఎటువంటి అవగాహన లేకపోయినప్పటికీ భగవల్లీలలను అనుకరించడానికి యత్నిస్తారు. వారి బాహ్యమైన అనుకరణము భగవత్ సత్సంబంధముల పురోగతి పదంలో గొప్ప ఉపద్రవాన్నే కలిగిస్తుంది. లౌకికమైన మైథున భోగము విశుద్ధ సత్వగుణయుతమైన ఆధ్యాత్మిక ప్రేమను ఏనాడను సరిపోలదు. సహజీయుల కలాపాలు మనిషి యొక్క మనో ఇంద్రియముల కలుష స్థితికి మరింత దిగజారేటట్లు మాత్రమే చేస్తాయి. శ్రీకృష్ణుని దివ్య లీలలు అధోక్షజుడైన భగవంతుని ఎడ నిత్య దాసత్వాన్ని ప్రదర్శిస్తాయి. అటువంటి అధోక్షజుడు ఇంద్రియానుభూతికి అతీతమైన వాడు. బద్ధజీవులకు దివ్యమైన ప్రేమ వినయము అవగతము కాదు. అయినా వారు భక్తి పేరిట ఇంద్రియ భోగములో నెలకొనడానికి ఇష్టపడతారు. రాధాకృష్ణుల లీలను సాధారణ కలాపాలని తలిచే బాధ్యతారహితులైన వ్యక్తులు భగవంతుని కలాపాలను ఏమాత్రము అర్థం చేసుకోలేరు. శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి అయిన యోగమాయచే ఏర్పాటు చేయబడిన రాస నృత్యము లౌకికుని అవగాహనకు అందనట్టిది. తమ వక్రబుద్ధితో పరతత్వము పైననే బురద చల్లటానికి యత్నిస్తూ ఈ సహజీయులు తత్పరత్వేన నిర్మలం తత్పరో భవేత్ అనే వాక్యాలను వక్రభాష్యం చెబుతారు. తాదృశీ క్రీడ అనే వాక్యాన్ని పెడార్థము చెబుతూ వారు శ్రీకృష్ణుని అనుసరిస్తున్నట్లు నటించి మైథున భోగరతులవుతారు. కానీ నిజానికి మనిషి ఈ వాక్యాలను అర్థము ప్రామాణికులైన గోస్వాముల మేధస్సు ద్వారానే తెలుసుకోవాలి. అటువంటి ఆధ్యాత్మిక కలాపాలను అర్థం చేసుకోవడంలో తన అశక్తతను శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ల గోస్వాములు స్తుతిలో ఈ విధముగా వివరించారు. రూప రఘునాథపతే హయబే ఆకుతి కబే హోమ భుజుబ సే యుగల ప్రీతి. గోస్వాములు రచించిన సాహిత్యాన్ని అర్థము చేసుకోవాలనే ఉత్సాహము కలిగినప్పుడే రాధాకృష్ణుల దివ్య ప్రేమ కలాపాలను నేను అవగతము చేసుకోగలుగుతాను. అంటే మనిషి గోస్వాముల పరంపరలో శిక్షణ పొందితేనే రాధాకృష్ణులను అర్థం చేసుకోగలుగుతారు. బద్ధజీవులు భగవంతుని దివ్య అస్తిత్వానికి సంబంధించిన అవగాహన పట్ల సహజముగా అరుచి కలిగి ఉంటారు. లౌకికత్వంలో మునిగి ఉండి వారు భగవల్లీలను దివ్య స్వభావాన్ని తెలుసుకోవడానికి యత్నిస్తే సహజీయుల వలె ఘోర తప్పిదము కావించడము తథ్యము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ 35 భవేత్ క్రియా విధిలీచి సేయి ఇహకయా కర్తవ్య ఆవశ్య ఏయి అన్యదా ప్రత్యవాయ. అజ్ఞాతక భావములో ఉండే భవేత్ అనే క్రియ ప్రయోగము దానిని నిక్కముగా చేయాలని మనకు తెలుపుతుంది. దీని పట్ల అసమ్మతి ధర్మత్యాగమే అవుతుంది. భాష్యం. ఈ అజ్ఞాతకము విశుద్ధ భక్తులకే అన్వయిస్తుంది. గురుదేవుని నైపుణ్యతతో కూడిన నిర్దేశములు చేసే విధి పూర్వకమైన భక్తియుత సేవ ద్వారా ఉన్నతులు అయినప్పుడే సాధకులు ఈ వ్యవహారాలను అర్థము చేసుకోగలుగుతారు. అప్పుడు రాధాకృష్ణుల ప్రణయం వ్యవహారాలను వినడానికి వారు కూడా యోగ్యులవుతారు. మనిషి బద్ధ భౌతిక జీవన స్థితిలో ఉన్నంత వరకు నైతిక అనైతిక కలాపాల విషయాలలో ఖచ్చితమైన క్రమశిక్షణను పాటించవలసి ఉంటుంది. పూర్ణ జగత్తు అటువంటి భేదాలకు అతీతమైనది, ముక్తమైనది. ఎందుకనగా అక్కడ మాయామోహాలు ఉండవు. కానీ ఈ భౌతిక జగత్తులో మైథున వాంఛ అనేది నైతిక అనైతిక ప్రవర్తన నడుమ భేదాన్ని చూపడము అనివార్యము చేస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులలో మైథున కలాపాలు లేవు. ఆధ్యాత్మిక జగత్తులో ప్రేయసీ ప్రియుల నడుమ వనగూడే వినియము విశుద్ధ దివ్య ప్రేమ విశుద్ధ ఆనందము అయి ఉంటుంది. రాసలీలల యొక్క దివ్య శోభకు ఆకర్షితుడు కానివాడు నిక్కముగా లౌకిక ఆకర్షణకే లాగబడతాడు. ఆ విధంగా అతడు భౌతిక కల్మషంలోనే పనిచేసి చీకటిమయం నారకీయ జీవనము వైపునకు పురోగమిస్తాడు. కానీ రాధాకృష్ణ మధుర ప్రేమను అవగాహన చేసుకోవడం ద్వారా మనిషి స్త్రీ పురుషుల నడుమ వనగూడే నామమాత్రమైన ప్రేమకర్షణ గుప్పిటి నుండి బయటపడతారు. అదే విధంగా కృష్ణుని పట్ల నందయశోదల విశుద్ధ వాత్సల్యాన్ని అవగతము చేసుకొనని వాడు లౌకిక వాత్సల్యము వైపునకు ఈడ్వబడదు.
ఎవడేని శ్రీకృష్ణుని పరమమిత్రునిగా స్వీకరిస్తే అతనిని లౌకిక స్నేహము పట్ల ఆకర్షణ నశించిపోతుంది. లౌకికులతో గల నామమాత్ర స్నేహముచే అతడు ప్రభావితుడు కాడు. మనిషి కృష్ణ దాసత్వానికి ఆకర్షితుడవుతే భవిష్యత్తులో ఎప్పుడో ప్రభువు కావాలనే పేరాసతో పతిత అవస్థలో భౌతిక దేహాన్ని సేవించవలసిన అవసరము ఉండదు. అదే విధంగా మనిషి శ్రీకృష్ణుని ఘనతను శాంతభావంని గమనిస్తే ఇక ఎన్నడూ నిరాకార తత్వాన్ని లేదా శూన్యవాదాన్ని ఆశ్రయించడు. శ్రీకృష్ణుని దివ్య స్వభావానికి ఆకర్షితుడు కానివాడు నిశ్చయంగా భౌతిక భోగము పట్ల ఆకర్షితుడే. ఆ విధంగా పుణ్య పాప కర్మల బలలో చిక్కుకొని అనేక జన్మలను పొందుతూ సంసారంలోనే ఉండిపోతాడు. కేవలము కృష్ణ భక్తి భావనలోనే మనిషి మహోన్నతమైన జీవన స్థితిని సాధించగలుగుతాడు. 36 థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. పార్వతీ మాతాజీ ఉన్నారమ్మా, చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 36, 37. ఏయి వాంఛాయైచే కృష్ణ ప్రాకట్య కారణ అసుర సంహార ఆనుషంగ ప్రయోజన ఏయి మత చైతన్య కృష్ణ పూర్ణ భగవాన్ యుగ ధర్మ ప్రవర్తన నహేతార కామా. ఈ వాంఛా కోరిక అయిచే వలే కృష్ణ శ్రీకృష్ణుని ప్రకటమునకు కారణమును అసుర సంహారము అనుషంగ గౌణమైన ప్రయోజన కారణము ఏయుమత ఇదే రకంగా చైతన్య మహాప్రభువుగా కృష్ణ శ్రీకృష్ణుడు పూర్ణుడగు భగవంతుడు యుగధర్మమును ప్రవర్తన ఆరంభించడము నహే కాదు తార అతని కామ కోరిక. శ్రీకృష్ణ అవతరణకు ఈ కోరికలే మూల కారణము కాగా రాక్షస సంహారము కేవలము సందర్భానుసారమైనట్లు పూర్ణ భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యుని విషయములో యుగధర్మం ప్రవర్తిల్లజేయటము సందర్భవశమే అవుతుంది. 38. కోన కారణేయబే హైల అవతారే మన యుగ ధర్మ కాల హైలసే కాలే మిలన. కోన కారణే ఏదో కారణంచే యబే ఎప్పుడైతే హైల అయిందో అవతరించడానికి మన బుద్ధి పుట్టడము యుగధర్మానికి కాల సమయము హైల అయింది. సే కాలే అప్పుడు మిలన కలిశాయి. భగవంతుడు వేరే కారణమును అవతరించగోరినప్పుడు యుగధర్మాన్ని ప్రవర్తిల్ల చేసే సమయం కూడా ఆసన్నమైనది. 39. యుహేతు అవతరి లయ భక్తగణ ఆపనే ఆస్వాదే ప్రేమనామ సంకీర్తన. ఈ 2 హేతు కారణాలు అవతరించి లయి తీసుకొని భక్తగణమును ఆ పనే తాను ఆస్వాదించాడు. భగవత్ ప్రేమను నామ సంకీర్తన, సామూహిక హరినామ సంకీర్తన. ఈ విధముగా 2 ఉద్దేశాలతో భగవంతుడు భక్తగణ సహితుడై అవతరించి నామ సంకీర్తనతో ప్రేమామృతాన్ని ఆస్వాదించాడు. 40. సేయుద్వారే ఆచండాలే కీర్తన సంచారే నామ ప్రేమ మాలా ఘాఠి పరాయిల సంసారే. సేయి ద్వారే దాని ద్వారా ఆచండాలే చండాలులతోనూ నామకీర్తనము సంచారే ఆయన చేశాడు. భగవన్నామము ప్రేమ భగవత్ ప్రేమ మాలను ఘాఠి గృచ్చి పరాయిల మెడలో వేశాడు. సంసారే జగత్తు యొక్క. ఈ విధముగా ఆయన చండాలతోనూ నామ సంకీర్తన ప్రచారం చేశారు. ఆయన నామ ప్రేమలతో పూలదండను గుచ్చి జగత్తులో మెడలో వేశారు. 41. ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. 41వ శ్లోకం. ఏయి మత భక్త భావాకరి అంగీకార ఆపని ఆచారి భక్తి కరిల ప్రచార. ఏయి మత ఈ రకంగా భక్తుని భావాన్ని కావించి అంగీకార స్వీకారము ఆ పని తాను ఆచరిస్తూ భక్తిని కరిలా చేశారు. ప్రచారము
ఈ రకంగా భక్తి భావాన్ని స్వీకరించి ఆయన స్వయంగా ఆచరిస్తూ భక్తిని ప్రచారం చేశారు. భాష్యము. రూపగోస్వామి శ్రీ చైతన్య మహాప్రభువును ప్రయాగలో కలుసుకొనినప్పుడు వందనము చేసి పలుకుతూ కృష్ణ ప్రేమను పంచుతున్న కారణంగా ఆయన అన్ని కృష్ణావతారముల కన్నను పరమోదారుడని స్తుతించారు. భగవత్ ప్రేమను వృద్ధి చేయడమే శ్రీ చైతన్యుల కార్యము. భగవత్ ప్రేమ స్థితిని బడయడమే మానవ జన్మలో మహోన్నతమైన కార్యసిద్ధి. జనులు సాధారణంగా భావించినట్లు శ్రీ చైతన్యులు ఏదో క్రొత్త మతాన్ని ఆరంభించలేదు. మత విధానాలు భగవంతుని ఉనికిని చూపడానికే ఉద్దేశింపబడి ఉంటాయి. ఆ భగవంతుని సాధారణంగా కోరికలు తీర్చేవానిగా అందరూ ఆశ్రయిస్తారు. కానీ భగవత్ ప్రేమను ఎల్లరకు పంచడమే శ్రీ చైతన్య మహాప్రభువు దివ్య కార్యము. భగవంతుడు పరమోత్కృష్టుడని అంగీకరించేవాడు ఎవడైనా హరే కృష్ణ మహామంత్ర సాధనను చేపట్టి భగవత్ ప్రేమికుడు కావచ్చును. అందుకే శ్రీ చైతన్యులు పరమోదారులు అయ్యారు. ఇట్టి ఉదారమైన భగవద్భక్తి ప్రచారము కేవలము శ్రీ కృష్ణునికే సాధ్యపడుతుంది. అందుకే శ్రీ చైతన్యులు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవత్ శరణాగతి తత్వాన్ని బోధించాడు. భగవంతునికి శరణాగతుడైన వాడు అతనిని ప్రేమించడము నేర్చుకొని మరింత పురోగతి చెందగలడు. కనుక శ్రీ చైతన్యులచే ఆరంభింపబడిన కృష్ణ చైతన్యోద్యమము సమస్తానికి పరమ నియామకుడైన భగవంతుని ఉనికిని గురించి ఎరిగిన వారి కొరకే ప్రత్యేకముగా ఉద్దేశించబడింది. జనులు ఏ విధంగా తమను దివ్యమైన ప్రేమ భక్తి కలాపాలతో జతకూర్చుకొనగలరో బోధించడమే ఆయన కార్యము. స్వయంగా కృష్ణుడైన ఆయనే తన సేవను గురించి భక్తుని రూపంలో బోధించారు. శ్రీ చైతన్య మహాప్రభువుగా భక్తుని రూపంలో భగవంతుడు అవతరించడము ఆ దేవదేవుని అద్భుతమైన రూపాలలో మరొక రూపము. బద్ధజీవుడు తన అసమగ్రమైన యత్నముతో పూర్ణుడైన భగవంతుని చేరలేడు. అందుకే అత్యద్భుతంగా శ్రీకృష్ణుడే శ్రీ గౌరాంగుని రూపంలో ఎల్లరూ తనను చేరడము సులభతరము కావించాడు. రాధారాణి భావంతో హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ ఫాలో అవుతున్నారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. రాధారాణి భావముతో ఉన్నట్టు సాక్షాత్తు శ్రీకృష్ణుడే లేదా రాధాకృష్ణుల మేళనమే శ్రీ చైతన్యులని స్వరూప దామోదర గోస్వామి వర్ణించారు. రాధారాణి భావంతో ఉన్నట్టు సాక్షాత్తు శ్రీకృష్ణుడే లేదా రాధాకృష్ణుల మేళనమే శ్రీ చైతన్యులని రాధాకృష్ణుల మేళనమే శ్రీ చైతన్యులు అని స్వరూప దామోదర గోస్వామి వర్ణించారు. దివ్య ప్రేమలో శ్రీకృష్ణ మధురిమను ఆస్వాదించడమే శ్రీ చైతన్యుల ఉద్దేశము. రాధారాణి స్థితిని కోరి ఉన్నందున ఆయన తనను శ్రీకృష్ణునిగా తలచలేదు. ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నదియా నాగరులు లేదా గౌరనాగరులనే నామమాత్ర భక్తి వర్గము తమకు శ్రీ చైతన్యుల పట్ల గోపీ భావము ఉన్నదన్నట్లు నటిస్తారు. కానీ సాక్షాత్తుగా ఆయనే తనను భోక్త అయిన శ్రీకృష్ణునిగా కాకుండా భోగింపబడే శ్రీ కృష్ణ భక్తునిగా తెలుపుకున్నారని వారు గుర్తించరు. తాము ప్రామాణికులమని చెప్పుకునే అప్రమాణిక జనుల మానసిక కల్పనలను శ్రీ చైతన్యుడు అంగీకరించరు. గౌరాంగ నాగరుల వారి ప్రతిపాదనలు మాటలు శ్రీ చైతన్యుల కార్యప్రచారములు కేవలము అవరోధములు వంటివి. శ్రీ చైతన్యులు నిస్సందేహముగా శ్రీకృష్ణుడే. ఆయన రాధారానికి అభిన్నులు. కానీ ఆంతరంగిక కారణాల వలన ఆయన స్వీకరించినట్టి విప్రలంభ భావాన్ని సేవ పేరిట కలతపరచకూడదు. లౌకికుడు అనవసరముగా పరతత్వపు కలాపములలో జోక్యము కలిగించుకొని ఆ దేవదేవునికి అప్రీతి కలిగించకూడదు. ఇటువంటి భక్తి విపరీతము పట్ల ప్రతి ఒక్కరూ సావధానులై ఉండాలి. భక్తుడనేవాడు కృష్ణునికి కలతను కలిగించడానికి లేడు. శ్రీల రూప గోస్వామి వివరించినట్లు భక్తియుత సేవ కృష్ణునికి అనుకూలముగా ఉండాలి. కృష్ణునికి ప్రతికూలముగా వర్తించడము భక్తి కానేరదు. కంసుడు కృష్ణుని శత్రువు. అతడు నిరంతరము కృష్ణుని తలచిన అది శత్రుభావనలోనే స్మరించాడు. అటువంటి ప్రతికూలమైన నామమాత్ర సేవను ఎన్నడను చేయకూడదు. చదవచ్చ ప్రభుజీ?
చదివేసేయండి అమ్మ, ఒక పారాగ్రాఫ్. శ్రీ చైతన్యులు రాధారాణి పాత్రను స్వీకరించారు. గంభీరాలో అంటే పురి క్షేత్రములో శ్రీ చైతన్యులు వసించినటి గది. స్వరూప దామోదరులు చేసినట్లుగా మనము ఆ పదమునకు సహాయకారులమై ఉండాలి. శ్రీమద్ భాగవతంలో వర్ణించబడినట్టి రాధా విరహ భావాలనే సర్వదా స్వరూప దామోదరుడు శ్రీ చైతన్యులకు గుర్తు చేసేవాడు. ఈ సహకారాన్ని శ్రీ చైతన్యులు మెచ్చుకున్నారు. కానీ శ్రీ చైతన్యులను భోక్తగను తమను భోగింపబడే వారిగను తలచే గౌరవ నాగరులను శ్రీ చైతన్యులు గాని ఆయన అనుయాయులు గాని సమ్మతింపరు. ఆశీర్వాదమును పొందడానికి బదులు ఆ మూర్ఖ అనుకారకులు పూర్తిగా వదిలివేయబడతారు. వారి కల్పనలు శ్రీ చైతన్యుల సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధములు. శ్రీకృష్ణుని దివ్య భోగం అనే సిద్ధాంతాన్ని రాధారాణి పాత్రలో శ్రీకృష్ణుని దివ్య విరహ భావన అనే సిద్ధాంతముతో ఎంత మాత్రము జతకూర్చలేము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరున్నారమ్మా? విజయ్ కుమారి మాతాజీ కానీ, సీతా మాతాజీ, రామదాస్ ప్రభు, సురేష్ ప్రభు, సరే బాలమణి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా బాలమణి మాతాజీ? ప్రభుజీ నేను చదువుతానండి. శారదా మాతాజీ చదవండి. 42 దాస్య సఖ్య వాత్సల్య ఆరయే శృంగార చారి ప్రేమ చతుర్విధ భక్త ఈ ఆధార. దాస్యము, సఖ్య స్నేహము, వాత్సల్యము, ఆర మరియు ఏ ఆ, శృంగార మధుర ప్రేమ, చారి 4 రకాలు ప్రేమ, భగవత్ ప్రేమను, చతుర్విధ భగవత్ ప్రేమను, భక్త ఈ భక్తులు, ఆధారులు. దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనే 4 రకాల ప్రేమ భావాలకు 4 రకాల భక్తులు ఆధారముగా ఉంటారు. నిజ భావ సబే శ్రేష్ఠ కరి మానే. నిజ భావే కరే కృష్ణ సుఖ ఆస్వాదనే. నిజ తమ భావయే సబే అన్నింటిలో శ్రేష్ఠకరి శ్రేష్టమని మానే భావించి నిజ భావే తమ భావములో కరే చేస్తారు. కృష్ణునితో సుఖాన్ని ఆస్వాదన. ప్రతి భక్తుడు తన భావమే శ్రేష్టమని భావించి ఆ భావనలో శ్రీకృష్ణునితో మహోన్నత సుఖాన్ని ఆస్వాదిస్తాడు. 44 తటస్థ హయ్యా మనే విచార యది కరి సబరస హైతే శృంగారే అధిక మాధురి. తటస్థం హయ్యా తటస్థ స్థితిలో ఉన్నట్టి మనే మనస్సుతో విచారణ యది ఒకవేళ కరి చేస్తే సభ రస అన్ని రసభావాల హైతే కన్నను శృంగారమే అధిక ఎక్కువగా మాధురి తీయనిది. కానీ తటస్థముగా ఈ భావాలను పోలిస్తే శృంగార భావమే మిగిలిన అన్నింటికన్నను తీయదనములు అధికమైనదని మనకు కనిపిస్తుంది. భాష్యము. పూర్ణ జగత్తులో ప్రతిదియు సమానమే కనుక భగవంతునితో గల దివ్య సంబంధాలలో ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. కానీ ఈ సంబంధాలు పూర్ణమే అయినప్పటికీ వాటి మధ్య కూడా ఆధ్యాత్మిక భేదాలు ఉన్నాయి. ఆ విధముగా దివ్యమైన మధుర రస సంబంధము మహోన్నత పరిపూర్ణత్వముగా భావించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? లేదంటే ఇక 44 శ్లోకం దగ్గర ఆపుదాం. చాలా శ్లోకాలనే నాన్న, 100 పేజీల పైన ఉంది ఈ అధ్యాయం. చాలా శ్లోకాలు అంటే కొన్ని వాటికి భాష్యమే మీకు 10-15 పేజీలు ఉంటుంది. ఇంకా మనకు అలాంటి శ్లోకాలు తగలేదు. అవునవును. చెప్పండి బాగా. లోకపాలిక మాత ఎవరో తులసి, లోకపాలిక తులసిదేవి మాత దాసి ఎవరు మాతాజీ ఎవరు పేరు చూసాను నేను, ఎవరు నాకు అర్థం కాలేదు. బుక్స్ ఉన్నాయో లేదో అని. లాస్ట్ టైం 2-3 టైమ్స్ లాగిన్ అయ్యారు కానీ. ఓకే. హరే కృష్ణ అమ్మ. లోకపాలిక తులసి దేవదాసి మాతాజీ అని ఎవరు లాగిన్ అయ్యారు ఆ పేరుతోని? ఇంట్లో ఉన్నారు సార్. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? సార్
రైట్. చైతన్య చరితామృతం కొంచెం ఘాటుగానే ఉంటుంది వేసుకో. ప్రభుజీ ఆ రోజు చెప్పారు కదా, అందుకే ఎలా ఉంది ప్రభుజీ. కొన్ని పేజీలు అలా ఉంటాయి, కొన్ని పేజీలు ఇలా ఉంటాయి. అద్భుతంగానూ ఉంటది, ఆశ్చర్యంగానూ ఉంటది. చాలా వర్ణించారు బుక్ ని. ఇంకా నరసింహారతి ఎవరు పాడతారు? ఏమా నరసింహారతి పాడే. హరే కృష్ణ. ప్రభుజీ నేను పాడతారమ్మా? నేను అన్మ్యూట్ లేట్ చేశాను. నేను పాడతాను ప్రభుజీ. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదాయి హిరణ్యకాశీపూర్వక్షః శిలటంకానఖాలయే హితో నరసింహ పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నఖా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపూ తనుభృంగా కేశవధృతా నరహరి రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ హో నరసింహదేవ్, జయ హో ప్రహ్లాद महाराज प्रहलाद महाराज, प्रहलाद महाराज, जय हो प्रहलाद महाराज, जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय जय प्रभुपाद, जय जय गुरुदेव गुरुदेव गुरुदेव, जय जय गुरुदेव, नित्य गौर हरि बोल हरि बोल हरि बोल, गौर हरि। जय नरसिंहदेव की जय, जय नरसिंहदेव की जय, प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोट वैष्णव वृंद की जय. हरे कृष्ण. హరే కృష్ణమ్మ, ఇక్కడితో ఆపుతున్నాను. సరేనా? మళ్ళీ మనం సోమవారం క్లాస్కి వచ్చేవాళ్ళు సోమవారం క్లాస్లోని లేకపోతే మంగళవారం క్లాస్లో కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.